చెయ్యండి అంతే. మాకు ఇన్వాల్వ్ కావద్దు అని మాకు ఆర్డర్స్ వచ్చి ఈ రోజు పెద్దల సరే థ్యాంక్ యూ ఏదైతే మేము కార్యం చేసుకోవాలా చేసుకుంటున్నాం శాంతియుతంగా అంతే. మార్వాడీల గురించి మీరు ఫేవర్ చేస్తున్నారు. ఇప్పుడు నాట్ టు ఇంటర్ఫియర్ అంటే మీరు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు? మరి మీరు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతారు? ఎక్కడో ఉందండి సర్వే నెంబరు, ఇక్కడ సర్వే నెంబర్ ఎక్కడ ఉంది చెప్పండి. కాపాడుకుందాం కుర్మల శ్మశాన వాటికను, కాపాడుకుందాం హిందువుల శ్మశాన వాటికను. మళ్ళీ ఏం చేస్తాడు శ్రీనివాస్ యాదవ్? రాడా వచ్చి ఇదేందో తెలియాలి కదా మాకు. ఇన్నేళ్ల నుంచి ఊకున్నాము, చంపేస్తారు కొడతారనేసి ఊకున్నాం. ఇంకా ఊకోవాలంటే ఇప్పుడు ఊకోమిగా మేము 7 దాకా అయితే 6 దాకా స్థానికంగా పోలీసు వాళ్ళని పంపించి మమ్మల్ని నెట్టుతా ఉన్నారు. ఆడోళ్ళని చూడకుండా కూడా వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకుండా చేస్తున్నారు. మాకేమన్నా అయిందంటే మా కాలు ముళ్ళు గుచ్చుకున్నా కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎంపీది. ప్రజెంట్ మనం బన్సిలాల్పేటలో ఉన్నాం. సో మొన్న ఇక్కడికి మనతోలి వెలుగు రగన కూడా రావడం జరిగింది. ఇదే శ్మశాన వాటిక గురించి చెప్పడం జరిగింది. సో ఇక్కడ కనబడతా ఉన్నది గేటు తాళాలు పగలగొడతా ఉన్నటువంటి కొన్ని కనబడతా ఉన్నాయి విజువల్స్. ఇదంతా కూడా గేట్ లోపల ఉన్నదంతా కూడా గతంలో శ్మశాన వాటిక, హిందూ శ్మశాన వాటిక, సర్వే నెంబర్ 77. కానీ ఇప్పుడు వీళ్ళు కబ్జా చేసుకునేది సర్వే నెంబర్ 41. ఇది అంతా కూడా ఇది ఓన్ ప్రాపర్టీ అంటూ దరిదాపుగా 2000 గజాలలో పెద్ద కన్స్ట్రక్షన్స్ నడుస్తూ ఉన్నది. ఈ లోపల మొన్న కూడా కొంతమంది మార్వాడీలకు తోడుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కొంతమంది జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు వీళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి మరొక పక్కన కట్టుకోవడానికి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సైతం కూడా వాళ్ళు అనుమతులు ఇవ్వడం జరిగింది. సో దీని పట్ల హిందూ సంఘాలు కావచ్చు, హిందువులు పెద్ద ఎత్తున కూడా బగ్గుమంటా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఎందుకంటే వాళ్ళ తాతల తండ్రులకు సంబంధించినటువంటి అవశేషాలు కూడా దాంట్లో ఉన్నాయి. చనిపోయిన తర్వాత దీంట్లో హిందూ శ్మశాన వాటికలో పాతిపెట్టిళ్ళు. సో అవి లేకుండా మొత్తం ఆ గోరీల పైన ఇప్పుడు మళ్ళీ కొత్తగా బిల్డింగులు నిర్మిస్తా ఉన్నారు. సో ఇదేంటి అని చెప్పేసి అడుగుతూ వీళ్ళపైన అక్రమంగా కేసులు, ఇంకా వేరే రకమైనటువంటి ప్రలోభాలు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏందన్నా, ఏంటి తాళాలు పగలగొడుతున్నట్టుగా ఉంది? ఏంటిది మీ ఏంది డిమాండ్ ఏంటి? ఎందుకు తాళాలు పగలగొడతాం? ఇది మా కుర్మలదండి, కుర్మ శ్మశాన వాటిక. మా పెద్ద మనుషులందరినీ ఇక్కడనే సర్కలాలు చేశారు. అయితే ఇది దాదాపుగా మధ్యలో డాక్యుమెంట్ లేవని చెప్పేసి మేము సైలెంట్ ఊకున్నాం. ఆ డాక్యుమెంట్ అనేది దొరికిన తర్వాత మేము లీగల్గా పోయి అన్ని హైడ్రాకి ఇచ్చాము, జిహెచ్ఎంసీ కమిషనర్కి ఇచ్చాము, టౌన్ ప్లానింగ్లో ఇచ్చాము. మధ్యలో కొంచెం రోజులు టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా డిలే చేశారు. అందరికి ఇన్ఫార్మ్ చేసిన తర్వాతనే మేము దీని గురించి మూవ్మెంట్ చేశాం. చేసిన తర్వాత కూడా టౌన్ ప్లానింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు, ఏది పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా రాత్రి చేయడము జరుగుతుంది. ఎంత సర్వే నెంబర్ ఎంత ఇది? సర్వే నంబర్ 8 అండి. అవును, లీగల్ గా గవర్నమెంట్ సర్వే చేయించి సర్వే నంబర్ తోటి మేము డాక్యుమెంట్ తెచ్చుకున్నాం. వాళ్ళు ఏమంటారు, ఇది ఫేక్, ఇది కాదు అంటారు. కాదు అంటే గవర్నమెంటే ఇచ్చింది కదా, గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఫేక్ అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు. అలాగే మేము కోర్టులో కూడా వేశారు. కోర్టులో ఏమని చేశారంటే టౌన్ ప్లానింగ్ మీద ప్లస్ ఆపోజిషన్ పార్టీ మీద కూడా వేశారు. అప్పుడు కూడా డిస్మిస్ చేశారు కోర్టు. డిస్మిస్ చేసిన తర్వాత కూడా వీళ్ళ వర్క్ అనేది ఆపకుండా యథావిధిగా సాగిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మేము వచ్చి చేసే వరకు ఎస్సీ వాళ్ళని వీళ్ళని పెట్టి కొంచెం న్యూసెన్స్ చేపించి ఏదో కేసు బనాన్స్దామని చూస్తుండ్రు. వాళ్ళకి సంబంధం కూడా లేదు. మొన్న కూడా డిస్కషన్ అయింది, ఇక్కడికి రగన్న కూడా రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి మార్వాడి కూడా పారిపోయినటువంటి పరిస్థితి కనబడ్డది. సో మళ్ళీ దాని తర్వాత లోపల ఏమైనా కన్స్ట్రక్షన్ అవుతా ఉంది? కన్స్ట్రక్షన్ రాత్రి అవుతుంది. ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. మేము వచ్చినామని చెప్పేసి లాక్ వేసేసి వెళ్ళిపోయారు. మేము ఆల్రెడీ కేసు నడుస్తున్నప్పుడు కన్స్ట్రక్షన్ ఎందుకు చేయాలి అంటే భయపడి అది లోపల పని చేపించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఏంటంటే మనం కొంచెం మందిని బెదిరియడము, ఎవరైతే మూవ్మెంట్ చేసి ముందుకు వస్తున్నారో వాళ్ళని బెదిరించి దమ్ చేయడము నడుస్తుంది అన్నమాట. జిహెచ్ఎంసీ కూడా ఎట్లాంటి కన్స్ట్రక్షన్స్ కూడా చేయొద్దు అని చెప్పేసి కూడా వీళ్ళకి చెప్పింది. సో అయినా ఇక్కడ కూడా బోర్డు కూడా కనబడుతున్నట్టు కదా? లేదు, బోర్డు వీక్ వేశారు. ప్లస్ ఎవరైనా మూవ్మెంట్స్ అవుతుంటే వాళ్ళ మీద కేసులు పెడదామని కెమెరాస్ కూడా పెట్టారు. కెమెరాస్ కూడా దాదాపు ఒక 2-3 months నుంచి నడుస్తున్నది. అది ఎప్పుడైతే మూవ్మెంట్ స్టార్ట్ చేసి మేము రావడం జరుగుతుంది అప్పటి నుంచి ట్రెస్ పాస్ కింద దాని మీద కేసులు పెడదామని చెప్పేసి కెమెరాస్ పెట్టారు. దాని భయంతో కొంతమంది రాలేకపోతున్నారు. ఆడవాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. ఇంతసేపు కూర్చొని వెళ్ళిపోయారు. ఇప్పుడు పెత్రి మాసంలో కూడా మేము ఏమంటే దీపం పుట్టిస్తాం, బియ్యం ఇచ్చుకోవడం ఉంటది. ఆ లేడీస్ అందరు వచ్చారు చేద్దామని. దానివల్ల మేము ఇది వానికి చెప్తుంటే కూడా వినకుండా తాళాలు వేసి వెళ్ళిపోయాడు. మేమేం చేసామంటే సరే మేము దీపం పుట్టించుకుంటాము, ఆ పెద్దలకి ఏమున్నదో
అని చెప్పేసి మేము అడిగినా కానీ మాకు సంబంధం లేదు, మా సీట్ చెప్పారు అది ఇది అని చెప్పేసి తాళం వేసుకొని వెళ్ళిపోయాడు అనమాట. అది జరుగుతుంది సార్. సో ఇది వీళ్ళంతా కూడా హిందువులే వీళ్ళంతా కూడా. సో మీ యాదవులకు సంబంధించిన కుర్మలకు సంబంధించిన వాటిది దాదాపుగా 2000 గజాలు అని చెప్పేసి అంటా ఉన్నారు. సర్వే నెంబర్ ఏమో ఇక్కడ కనబడతా ఉన్నది ఈ మ్యాప్ లో. సర్వే నెంబర్ 8 ఈ రోడ్డు కానుకొని ఉన్నది సర్వే నెంబర్ 8. కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు మేనేజ్ చేసుకున్నది ఇది సర్వే నెంబర్ 41 అని చెప్పేసి కూడా మేనేజ్ చేసుకుని ఇది నా సొంత ప్రాపర్టీ అని చెప్పేసి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ రోజు వాళ్ళకి ఎందుకు కోపం వస్తుంది అంటే వాళ్ళకి సంబంధించినటువంటి తాతలు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళ అమ్మమ్మలు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి వాళ్ళు ముసలు ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళ యొక్క అవశేషాలు దీనిలో ఉన్నాయి. అంటే అస్థికలు బొక్కలన్నీ కూడా ఇళ్ళనే ఉన్నాయి. అంటే ఈ రోజు బియ్యం ఇచ్చుకున్నటువంటి కార్యక్రమం తెలంగాణలో సాంప్రదాయంగా ఈ రోజు పెద్దరామాస రోజు బియ్యం ఇచ్చుకున్నటువంటి ఒక సాంప్రదాయం ఉంటుంది. సో మరి ఎక్కడ ఇచ్చుకోవాలి? ఏమో మొత్తం కన్స్ట్రక్షన్ అవుతా ఉన్నది. లోపటేమో మొత్తం సిమెంట్ తోటి మొత్తం అంతా కూడా పిల్లర్లు వేసి పెద్ద బంగ్లాలు నిర్మించుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇంకా మాట్లాడదాం. ఏంటిది మీరు స్థానిక ఎన్నేళ్ళ కాంచుంటున్నారు ఇక్కడ? బై బర్త్ ఇక్కడే. గతంలో ఎట్లా ఉండేది? దాదాపుగా 30-40 సంవత్సరాలు మడపాలు మొత్తం బొందలగడ్డ ఉండే. అవును. ఎన్ని ఎకరాలలో ఉండేది ఇది? 16 కుర్మాయ దీనికి సంబంధించింది 16 గుంటలు, 16 గుంటల 19 సెంట్స్ ఏమి ఉన్నది. అవును, అది ఆల్రెడీ ఎంఆర్ఓ రికార్డ్ లో కూడా ఉన్నది. అది వాళ్ళందరూ కూడా ఇచ్చారు రిపోర్ట్ మొత్తం మాన్గి ఫుల్ గవర్నమెంట్ అందరు ఇచ్చారు. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇది గ్రేవ్ యార్డ్ అనేసి. అయినా అతను ఏదో జివో ఏదో తీసుకొచ్చిండు 41 ఏదో 47 ఏదని దానిపైన ఏదో తీసుకొచ్చేసి ఫ్రాడ్ సర్వే నంబర్ పెట్టేసి ఇగో మాకు కోర్టు ద్వారా ఇంట్లో ఎవరు ఇంటర్ఫియర్ కావద్దనేసి చూపెట్టేసి పనులు స్టార్ట్ చేస్తున్నారు. ఎవరు వాళ్ళు అంతా కూడా కబ్జా చేసింది ఎవరు కన్స్ట్రక్షన్ ఐడియా లేదు. వాళ్ళు ఎవరైనా వచ్చిపోతా ఉంటారు కదా. మార్వాడీస్ టోటల్ మార్వాడీస్, కానీ ఫేస్ చూడే ఇంతవరకు. మరి ఎవరు వచ్చిపోతా ఉంటారు ఇక్కడికి? మార్వాడీస్ అంటే సరే ఓకే చెప్తున్నారు, వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బౌన్సర్స్ అలాంటి వాళ్ళు వస్తుంటారు. ఇక్కడ కబ్జా చేసిన వాళ్ళు హనుమంగల్, ఇంకా వాళ్ళ పేరు అగర్వాల్స్ వాళ్ళే ఉన్నది. ఇప్పుడు ఇట్లా దౌర్జన్యం తీసుకోవడంలో వాళ్ళ తప్ప ఇంకా ఎవరు లేరు. 60 కోట్ల ప్రాపర్టీని ప్రతి డిపార్ట్మెంట్ కి 5-5 లక్షలు పంచినారు. లోకల్ ఏరియాలో 2 లక్షలు పంచినారు. మొత్తం కలిపి వాళ్ళకి 10 లక్షలు ఖర్చు కాలేదు. 60 కోట్ల ప్రాపర్టీ మీద వాళ్ళు కబ్జా చేసినారు. ఈ సంగతి ఎవరు కూడా అబ్జర్వ్ చేయరు అసలు. మొత్తం బిల్డింగ్ కట్టిన తర్వాత కూల్చడం ఎవరు తరం కాదు. అది బిల్డింగ్ పిల్లర్ సైజ్ చూస్తే మీరు అర్థం చేసుకోవాలి ఎంత హైట్ బిల్డింగ్ కడతారు అనేసి. ఈ బిల్డింగ్ పర్మిషన్ ఉన్నది 2 floors, సెల్లార్ కూడా లేదు. ఓన్లీ 2 floor పర్మిషన్ కి ఇంత దొడ్డు పిల్లర్ వేస్తున్నాడు అంటే మనమన్నా కొంచెం సెన్స్ ఉన్నా కూడా చెప్తాడు అరే 2 floors కి ఈ పిల్లర్ అయ్యాడనేసి. ఎన్ని పిల్లర్స్ ఉన్నాయన్నా కౌంట్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది. 18 పిల్లర్లు ఎవరన్నారు. ఇంత జరుగుతున్నప్పుడు కూడా సో మీరు ఎందుకు జిహెచ్ఎంసీ అధికారులు కానీ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? మీరు ప్రతి డిపార్ట్మెంట్ కి 6 నెలల నుండి తిరుగుతున్నాం. 6 నెలలు ఎంఆర్ఓ ఆఫీస్ కి తిరిగినాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ తిరిగినాం, జిహెచ్ఎంసీ తిరిగినాం, పోలీస్ స్టేషన్ తిరిగినాం. ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తా. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ ఏమంటుండు, సార్ నేను పేపర్ పంపించేసిన గవర్నమెంట్లో వేయడం నాకు నాట్ టు ఇంటర్ఫేర్ అని వేసిండు, నేను కోర్టుతో మాట్లాడుకుంటా, మీరు కోర్టుకి వెళ్ళి మాట్లాడుకోండి. సరే సార్ మీరు ఏం పేపర్ పంపించినా మాకు చూపెట్టండి అనేసి అంటే అది 1 week 10 days తర్వాత ఈ పేపర్ పంపించిన అని చూపిస్తున్నాడు. దాని తర్వాత జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్తే మా మేడంకి పంపించిన, మా మేడం చూస్తుంది. మేడంకి ఫోన్ చేసి మేడం ఇది చూస్తున్నారంట కదా అని అంటే లేదు ఇంకొక ఆమె చూస్తుంది. ఆమెకు ఫోన్ చేస్తే లేదు నేను కాదు ఇంకొక ఆమె చూస్తుంది. ఇట్లా ఒకరి మీద ఒకరు వేసుకోవడం తప్ప పనికొచ్చే పని ఇంతవరకు ఒక్కటి కూడా జరగలేదు. 6 నెలల కంటే ముందు ఎట్లా ఉండేది ఇది? ఇదంతా కబ్జానే. ఇప్పుడు పక్కన షెడ్ ఎట్లుంది అట్లనే ఉన్నది. పాత షెడ్లు ఈ పక్కన షెడ్ కూడా ఎట్లుంది అట్లనే ఉండే. అంటే మరి దీంట్లో దాన సంస్కారాలు కానీ పాతి పెట్టడం కానీ ఏమి ఉండకపోయేదా? మళ్ళీ అంటే పాతేసి ఆల్రెడీ గేట్ లేసి కబ్జా చేసేసి అదంతా. ఇవన్నీ ఇప్పుడు పక్కన షెడ్స్ ఎట్లున్నాయి ఇవన్నీ కూడా ఇట్లనే ఉండే. మా దగ్గర ప్రూఫ్ లేకపోవడం వల్ల మేము మాట్లాడలేదు నోరు తెరిచి. ఇప్పుడు మా దగ్గర ప్రూఫ్ ఉంది, మేము మాట్లాడుతున్నాం. మేము ప్రాణాలు ఇయనికి కూడా వెనకాలకు పోము. కేవలం ఈ సంబంధించినటువంటి దానిపైన ఇంకా మిగతా సంబంధించినటువంటి కూడా ఇది కనబడుతుంది. ఇదంతా దానిపైన కూడా పోరాటం కేవలం ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది కన్స్ట్రక్షన్ ఆపాలి. ఫస్ట్ కట్టిన తర్వాత ఎవరు కూల్చలేరండి. ఫస్ట్ మాకు కన్స్ట్రక్షన్ ఆపండి, మేము కోర్టు నుండి తీసుకుంటాం. మేమేమన్నా కోర్టు నుండి తీసుకుంటాం. మేము ఆపుతున్నాం. ఈ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇయనికి ఒక్క సైన్తోనే అవుతుందంట. ఆపడానికి మాత్రం ఇప్పటికి నెల మీద నడుస్తుంది. కన్స్ట్రక్షన్ సైట్ మాత్రం ఆగుతలేదు. జిహెచ్ఎంసీ బోర్డు మేము ప్రెజర్ చేస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఒక బ్యానర్ వేసిపోయినారు ఇక్కడ తప్ప. ఇంకా బ్యానర్ వచ్చింది సింపుల్ గా వేకేషన్ ఇట్లా తీసి ఇట్లా చెత్త డబ్బాలు వేసి కట్టిండు. దీనికి గైడెన్స్ ఎవరు ఇస్తారు? మన జిహెచ్ఎంసీ ఆఫీసర్ 5 లక్షలు తీసుకొని చేసిన పని ఇది అంతే. సార్ మేము వచ్చి బోర్డు వేసిపోతాం, మీరు చింపుకొని మీ పని మీరు చేసుకోరు సార్. మనకి చెప్పారా మాట వెనకాలకి జరుగుతుంది.
ఇప్పుడు మనం ఈడేమని చేయని ఇప్పుడు పోలీసులు ఎట్లా వస్తారు చూడు. ఇప్పుడు 2-3 రోజుల కానించి వర్క్ కూడా ఆగినట్టుగా ఉంది. మళ్ళీ ప్రతిరోజు వాళ్ళు క్యూరింగ్ ఆపిరు. ఈ ఫ్లోరింగ్ చేసినాక క్యూరింగ్ కోసం 2-3 రోజులు పని ఆపి ఇప్పుడు పిల్లర్ స్టార్ట్ చేస్తున్నారు. వచ్చే వారం లోపల ఫస్ట్ ఫ్లోర్ పడుతుంది. దీనికి అండదండలు ఎవరు? ఎంఆర్ఓ ఆఫీసర్, జిహెచ్ఎంసీ, గవర్నమెంట్, హైడ్రా తప్ప మిగతా అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇలా హైడ్రా ఒక్కరే నీట్ గా మాకు గైడెన్స్ ఇస్తున్నారు, మీరు కరెక్ట్ పోరాడుతున్నారు, కరెక్ట్ చేయండి అని చెప్పి. హైడ్రా వాళ్ళని మాత్రమే నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా ఏ ఒక్క మనిషి కూడా థ్యాంక్స్ చెప్పాను నేను, ఇంక్లూడింగ్ పోలీస్ స్టేషన్ అయితే మాకు మీ మీద కేసులు బుక్ చేస్తామని డైరెక్ట్ గా చెప్తున్నారు మాకు. ఇప్పుడు ఏం చేయబోతున్నాం? మీ కుర్మ సంఘం సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా, మహిళలు కావచ్చు, మీరంతా కూడా ఏం చేయబోతున్నారు? ఇదంతా కూడా పెద్దగా మీ ఒక అడవిడి కనబడతా ఉంది. మేము ఇప్పుడు ఈరోజు పెత్తనమాసరా ఇది దీనికోసం మేము బియ్యం ఇస్తాం కదా, మా పెద్దల పేరు మీద ఇప్పుడైతే భోజనాలు అరేంజ్ చేసాము. ఇది చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ కార్యక్రమం ఏమని చూడాలి. ఇంకా మేము ఇంకా ఏమనుకోలేదు, బట్ డెఫినెట్లీ మేము కోర్టు త్రూ అయితే పోతాం. మాకు జిహెచ్ఎంసీ వాళ్ళు క్యాన్సిలేషన్ కి పెట్టినవని చెప్పి 1 month అవుతుంది. ఇంతవరకు కూడా ఆ పర్మిషన్ క్యాన్సిలేషన్ జరగలేదు. మళ్ళీ జిహెచ్ఎంసీ సార్ చాలా బిజీ ఉన్నట్టు వేరే సైట్లలో పైసలు తీసుకోవడంలో ఇట్లా. ఇది ఎప్పుడు పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారో చూడాలి. వాళ్ళ సైట్ వాళ్ళు క్యాన్సిల్ చేసినా కూడా ఈ సైట్ కాదు కదా క్యాన్సిల్ చేసేది, ఎక్కడదో సైట్ 41A 41B, అది ఎక్కడ గాంధీనగర్ మధ్యలో ఉన్నది. అది ఇది గాంధీనగర్ కోనాకి, ఇది అసలు గాంధీనగర్ కాదు. ఇది సర్వే నంబర్ 8, TS సర్వే నంబర్ 8, గాంధీనగర్కి రాదు. ఇది గాంధీనగర్, దీని వెనకాలంతా గాంధీనగర్. ఇది 41A 41B రామస్వామి కాంపౌండ్ అని పెట్టిండు. ఇది సిసి నగర్, ఇది గాంధీనగర్ దాటిన తర్వాత రామస్వామి కాంపౌండ్. రామస్వామి కాంపౌండ్ ఎక్కడనో ఉన్నది, సిసి నగర్ ఎక్కడనో ఉన్నది, గాంధీనగర్ ఎక్కడనో ఉన్నది. వీరి ఇంటి అడ్రస్ లేదు. ఇట్లా మొత్తం పేపర్స్ రెడీ చేసి మేనేజ్ చేస్తున్నారు, అందరూ మేనేజ్ చేస్తున్నారు. మీరు ఏం చెప్తారమ్మా? మీరు కూడా మీరు ఎన్ని ఏళ్ళ కంచి ఉంటున్నారు? మేము ఇప్పుడు దగ్గర అంటే ఇప్పుడు 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి మా నానమ్మ వాళ్ళ అమ్మది ఉంది, తాతది ఉంది, మా నానమ్మది ఉంది, ఇక్కడ అందరూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు మేము బియ్యం ఇవ్వడానికి అనేసి వచ్చినాము. ఇక వీళ్ళేమో లాక్ తీస్తలేరు, ఇక లాక్ కోసం అని అందరం మేము అక్కడ కూర్చొని ఉన్నాం బియ్యం ఇవ్వడానికి. కోరీలు సమాధులు ఉండాల్సినటువంటి ప్లేస్ లో ఇట్లాంటి బిల్డింగ్లు ఏర్పడతా ఉన్నాయి. సో ఏంటిది అసలు? దీన్ని చూస్తే ఏమనిపిస్తా ఉంది? నాకు ఇది తీసేయాలనిపిస్తుందండి. ఎందుకంటే మా కుర్మ సంఘం తరఫు నుంచి అంటే కాదు, మా కుర్మలకు సంబంధించిన బొందలగడ్డ కాబట్టి మా బొందలగడ్డ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే సంతోషం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా చాలా ఇప్పుడు ముస్లిం వాళ్ళ దాంట్లో ఉంది. ముస్లిం వాళ్ళకి గులగొట్టి వాళ్ళు కట్టగలుగుతారా? కట్టలేరు. కొట్టలేరు, వాళ్ళకి గులగొట్టలేరు కదా. ఇప్పుడు మా దానిపైన కన్స్ట్రక్షన్ చేసే అధికారం ఎవరిచ్చారు వాళ్ళకి? దానివల్ల మేము ఇక్కడికి వచ్చినాం. మొన్న కూడా కొంత బెదిరిపోయినట్టుగా పరిగెత్తింది కదా మీరు అందరు కూడా తరుముత మరి మళ్ళీ ఆ విధమైనటువంటి ధైర్యం ఎందుకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రావడం? లేదు ఇట్లా ఈ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వ్యక్తులకి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అంతా? మళ్ళీ వచ్చి మొన్ననేమో పారిపోయిండు, మళ్ళీ వచ్చి వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. మేము PS లో కూడా చెప్పినాం, ఆల్రెడీ PS లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం. నా పైన చెయ్యి కూడా ఎత్తిండు ఎవరు వాళ్ళ మనుషులు ఎవరేమో. మా పైన చేతులు కూడా లేవట్టినారు, లేడీస్ అని చూస్తలేరు, చేతులు లేవట్టినారని మేము గాంధీనగర్ PS లో కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. ఇంతవరకు వాళ్ళది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. అట్లా ఇట్రమ్మా ఇటుకెళ్ళరా తల్లి, ఇటుకెళ్ళరా అంతా ఒక 2 నిమిషాలు మాట్లాడు. మీరంతా వాళ్ళే కదా, మీ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళే కదా వీళ్ళంతా కూడా. ఎప్పటి నుంచి ఉంటా ఉన్నారు ఇక్కడ? అంటే పొద్దు నుంచి ఇన్నే ఉన్నాము, 8 గంటలకు వచ్చినాం, ఇన్నే ఉన్నాం. అంటే మీరంతా కూడా బియ్యం ఇచ్చుకోవడానికి వచ్చేలా పెద్దలకు బియ్యాలు ఇచ్చేటోళ్ళం అండి. ఇక్కడ వచ్చి నిలబడుతున్నాం ఎండల. వచ్చినాం ఈ జాగా కోసం. ఏంటిది మరి? ఒక పక్కన కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, మీరు ఇంత ఆపినా కానీ ఆగట్లేదు. అన్యాయం చేస్తారండి, ఇట్లా బొందలగడ్డలు ఇట్లా కట్టి అన్యాయం చేస్తారా మమ్మల్ని? ఇట్లా తాత ముత్తాతల కాల నుంచి ఉన్నాం ఇక్కడ. మేము ఇట్లా చేసేది పద్ధతేనా? ఇది మర్యాదనేనా అసలు చెప్పు? ఎవరమ్మా ఎక్కడ వాళ్ళు? వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ అన్ని ఇల్లు జాగాలి బొందలగడ్డలు ఇవి కుమ్రోళ్ళు. మీ కుర్రోళ్ళేనా కబ్జా చేసింది? ఇంకెవరైనా కబ్జా చేసి మారోళ్ళు మా వాళ్ళు చేసి మేము కొట్లాడతామండి. మొత్తం మార్వాడీస్ వాళ్ళు. మరి మొన్ననేమో పరిగెత్తి పోయిండు ఇక్కడ నుంచి, మళ్ళీ వచ్చి కడతా ఉన్నాడు. సో ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరన్నా ఇంకా దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారు? నైట్ అంతా చేసి మళ్ళీ ఎవరు ఇస్తున్నారు? మళ్ళీ లీడర్లు గిట్ట ఏ లీడర్లు సపోర్ట్ ఇస్తారో మాకు తెలియదు. ఇంత చేసినా కూడా మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎంత ధైర్యం వాళ్ళకు చెప్పు. మళ్ళీ మీది అంతా కూడా ఇక్కడే బన్సలాలు పెట్టేనా? ఇక్కడే మేమందరం ఇక్కడే ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? నా పెళ్ళైన ఉన్నాయండి ఇక్కడ, ఇక్కడే ఉన్నాము. మ్యారేజ్ అయినప్పుడు
వచ్చినప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నామండి. అందరం ఇక్కడ అందరం ఎవరు బయట ఎవరు లేము. ఎట్లా ఉండేది అంతా కూడా? ఇప్పుడు ఖాళీ ప్లేసే అండి, అది మొత్తం ఖాళీ ప్లేసే ఉండే మొత్తం. ఇట్లా కబ్జాలు అవుతా ఉంటే మీరు ఏమైనా పోయి కంప్లైంట్ చేయలేదా? ఎవరికైనా కంప్లైంట్ చేసినామా? ఇంకా చేసిరండి, మరి ఇంతవరకు అయితే ఎవరు పట్టించుకోలేరు. మొన్న కూడా వచ్చింది కదా, ఇక అదే ఉంది. మరి మన బొందల మీద వాళ్ళు కడతా ఉన్నారు కదా తెలియకుండా. అన్ని బొందలే. ఇది ఇక్కడ మడపం కూడా ఉండే, ఇది బొందలగడ్డ. ఇది మేము పుట్టి పెరిగిన జాగాలు. ఆయన ఎవరో వచ్చి ఇది కబ్జా చేసుకొని కట్టుకోవాలంటే ఇప్పుడు మేము కూడా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి మాకు వద్దా? మాకు హక్కుదారు లేదా? ఏదంటే ముఖాబిలి నిలబడి మాట్లాడి కట్టుకోవాలా? నువ్వు దొంగలకి ఎందుకు పారిపోతున్నావు? మళ్ళా నైట్ నైట్ వచ్చి చేసుకొని పోవడం రాత్రి అవుతుంది. పొద్దున్న చాలా లేచి ఉంటున్నాయి. మన అందరం చాడటానికి ఉంటలేడు. ఇప్పుడు నిలబడి అడుగుదామన్నా లేడు. ఇప్పుడు మేము బియ్యం ఇచ్చుకుంటున్నాం, పెద్దలకు పూజలు చేసుకుంటాము. మరి వాడు చేసుకుంటుంది మంచిదేనా? అది ఇది మాట్లాడేది బాధ. ఇది మా ఆడలేదంతా. మాకు ఇల్లు లేక మేము బాధపడుతున్నాము. మీరేమో ఇల్లు ఇట్లా కబ్జా చేసుకుంటూ బొందల మీద, మరి ఇల్లు లేనే ఎట్లా బతకాలా? అది మరిది. పెద్దమ్మా ఇట్రామ్మా. ఓ పెద్దమ్మా ఇట్లా మీది ఇక్కడేనా? ఈ కాలనీనా? సో చాలా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? 73. అంటే దాదాపుగా నీకు దీని గురించి, భూమి గురించి అంతా తెలిసే ఉంటది. ఎట్లా ఉండేది అప్పుడు? ఎట్లా ఉండేది? అంత కుళ్ళో ఉండే, అంతే ఖాళీగానే ఉండే. సమాధులకి తెలియలేదా మీ వాళ్ళు? కాలు చేతి బొందలు పెట్టి. మరి ఏంది ఇప్పుడు ఏంది పరిస్థితి? ఆ బొందల గడ్డ మీదనే బిల్డింగ్లు కడతా ఉన్నారు. అదే మస్తు కొట్లాట్లు అయినాయి ఇంతకు ముందు, పట్టించుకుంటలేరు. అందుకోసం ఇంత విధంగా ఇలా ఏం చేస్తాను మరి? ఇలా అందరు వచ్చారు కదా, మీరు అంతా కూడా మహిళలు ఏం చేయబోతా ఉన్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చింది? వీటి కోసానికి ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ 8. సో అదేమో చెప్పేదేమో 41, 47 సర్వే నెంబర్ చెప్పేసి అక్రమంగా పర్మిషన్స్ తెచ్చుకున్నాడు. సో దీని అంతే పట్ల ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ రోజు పెద్దరామాస కాబట్టి ఆ పెద్దలకు బియ్యం ఇచ్చుకున్నటువంటి ఆ కార్యక్రమం ఉంది కాబట్టి లోపలికి ఎట్టి పరిస్థితుల్లో గేటు తాళాలని బద్దలు కొడతాం, లేకపోతే గేట్లు అయినా కానీ మొత్తం కత్తిరించాను లోపలికి పోయి మా పెద్దలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఖచ్చితంగా కూడా మేము బియ్యం ఇచ్చుకున్నటువంటి మిగతా ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో అవి చేసేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పేసి కూడా ఈ సంబంధించినటువంటి కాలనీ వాసులు దాదాపుగా వందలాదిగా తరలి రావడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సంబంధించినటువంటి ఇది ఇక్కడ ఉన్నటువంటి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, గతం నుంచి ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళని అడిగి తెలుసుకున్నట్లయితే ఈ జాగా ఎక్కడిది, ఇది గతంలో అసలు ఇది సమాధులు ఉండేనా, లేకపోయినట్లయితే ఖాళీ ప్లేస్ ఉండేనా, లేకపోతే పట్టాలే అంట ప్రైవేట్ వ్యక్తులు అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఆ గేటును కూడా బద్దలు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంతకుముందు ఆ సీసీ కెమెరాలు కూడా ఉండేది ఇక్కడ. ఈ సీసీ కెమెరాలు సైతం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పీకేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే కనీసం వాళ్ళకి సంబంధించిన పూర్వీకుల యొక్క ఆనవాళ్ళు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తే మేము ఎందుకు ఊకుంటాం అన్నటువంటి ఆ కోపంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. మీరు ఇక్కడే కదా బాబాయ్? ఇక్కడే కదనే? ఏంటిది, ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? ఇది కొన్ని సంవత్సరాలుగా మెల్లమెల్లగా కబ్జా అవుతూ గుర్తుంది. ఇప్పుడు వచ్చేసి పర్మనెంట్ స్ట్రక్చర్ చేస్తాం. పాత వాళ్ళు కూడా, మా పాత పూర్వీకులు కూడా ఫైట్ చేశారు దీని గురించి. ఫైట్ చేసి అన్ని డాక్యుమెంట్స్ చేసుకున్నారు. అయితే అప్పట్లో కొంతమంది రౌడీలే కావచ్చు, పెద్దలే కావచ్చు, వాళ్ళని దమ్కాంచి చంపేస్తామని చెప్తే వాళ్ళు ఇంకకి అయిపోయారు. డాక్యుమెంట్స్ అన్నీ దాచిపెట్టేశారు. పిల్లల చేతులకు తగిలితే వాళ్ళని చంపేస్తారు, అది ఇది అని. ఇప్పుడు మనకు డెవలప్మెంట్ అయింది, కెమెరాలు ఉన్నాయి, ఏది ఇదంతా మన ఆర్కిటెక్చువల్ ఇట్లా ఏంటి గుడి టైప్ ఉంటాయి అన్ని ఇక్కడ మెయిన్ రోడ్ మీద. అవన్నీ కూడా మెల్లమెల్లగా కూల్చేశారు ఒక దాని తర్వాత ఒక. 6 months బ్యాక్ మాకు అనుకోకుండా మా ఫ్రెండ్కు దొరికింది పేపర్స్ ఇంట్లో చదువుతుంటే. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మేము వెళ్ళాము, జిహెచ్ఎంసీకి వెళ్ళాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, ఎంఆర్ఓ రికార్డ్స్లో క్లియర్లీ ఉంది ఇది గ్రేవ్ యార్డ్ అని ఉన్నది. అదే కాకుండా వీళ్ళు ఏం చేసిండ్రు అంటే వేరే సర్వే నంబర్ ప్రకారం వీళ్ళు తీసుకున్నారు. ఎవరు? అన్ను అగర్వాల్ అండ్ ఇంకో ఎవరు అగర్వాల్స్. వీళ్ళు కొంతమంది వల్ల ఈ మార్వాడి వాళ్ళకి మొత్తం పేరేది. వాళ్ళు చేసేది ఒక 10% మెంబర్. అందరు మార్వాడీలు అలా ఉండరని నేను అనుకుంటున్నాను. కొంతమంది వల్ల ఈ మార్వాడి వాళ్ళకి మొత్తం పేరు వస్తుంది. అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బుతో అందరినీ కొనేసుకుంటున్నారు, ఇక్కడ రాకుండా చేస్తున్నారు. మేము ఎప్పుడన్నా వచ్చినా కానీ 2-3 వస్తారు, వాళ్ళు పైల్వాన్ల లెక్క ఉంటారు. మమ్మల్ని దమ్కాంచి ఏదో పేపర్ చూపెట్టి ఇది స్టే ఆర్డర్ ఉంది,
50 ఏళ్ళ సంది ఏం చేసిర్రు, 70 ఏళ్ళ సంది ఏం చేసిర్రు అని అంటున్నారు. మా దగ్గర అప్పుడు డాక్యుమెంట్ లేకుండా వేరే వాళ్ళ దగ్గర పోయి ఇది మాదంటే ఎవరన్నా ఊకుంటారా? మాకు ఇప్పుడు డాక్యుమెంట్ మొత్తం క్లియర్లీ ఉంది. ఇది మాది స్థలము. మా కుర్మ వాళ్ళకు బొందలు ఉండే, ఇప్పుడు పెద్దవాళ్ళకంటే కాలుస్తున్నారు. ఇప్పుడు బొందలు అనేది చిన్నపిల్లలు ఎవరన్నా చిన్న వాళ్ళకి ఎక్కడ పెడతారు? ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఉన్న స్థలాన్ని కూడా ఇట్లా అయిపోతే రేపటి దినము ఎవ్వరికి కాల్చుకోవడానికి కూడా స్థలం ఉండదు. ఇది దీని వరకే కాదు, ఏ స్థలమైనా సరే ఈ బొందలు అట్లాంటి దాన్ని మీరు ఏం చేయకూడదు. ఆల్రెడీ రివర్లను కబ్జా చేస్తుర్రు, చెరువులను కబ్జా చేస్తుర్రు, గుడి అన్ని కబ్జా చేస్తుర్రు. ఇప్పుడు బొందలలో మీరు వచ్చి మీరు కబ్జాలు చేస్తే ఎట్లా? రేపటి దినం మీకు ఏమైనా అవుతుంది, చచ్చిపోతారు. మీ ఇంట్లోని ఏడ పెడతారు? జనాలు ఏమో పెరుగుతున్నారు. ఇప్పుడు ఇది పరిరక్షించుకోకపోతే రేపటి దినం మనకి ఏడ దొరకదు, కలవడానికి కూడా దొరకదు జాగా. అది ఆలోచించి వాళ్ళు అసలు నాన్ వెజ్ అనేది తినరు, అగర్వాల్స్ అనేది. కానీ బొందల మీద మీరు కట్టుకునడం ఏంది నాకు అర్థమవుతలేదు. మీరు అగర్వాల్స్ అన్నప్పుడు నాన్ వెజ్ ముట్టరు మీరు, కానీ ఇదేం పని మరి? బొక్కలతో మీరు ఆడుతున్నారు, బొక్కలు తీస్తుంటే వెళ్తున్నాయి. మీకు అది మీకు అంత భయం కూడా లేదా? మేము ఇది ఒకటే డిమాండ్ చేసేది ఏంటంటే ఈ స్థలము గ్రేవ్ యార్డ్, హిందూ శ్మశాన గ్రేవ్ యార్డ్ అందరికీ యూజ్ కావాలా. ఇది మా పర్టికులర్ నా ఒక్కనికి మీ ఒక్కనికి కాదు, మేము ఫైట్ చేసేది అందరి సొసైటీకి. మీకు కూడా అవసరం రావచ్చు, రేపు మాకు కూడా అవసరం రావచ్చు. అది తప్పు కాదు, ఇది వదిలేసేయండి. నేను మన యంత్రాంగాన్ని మన లీడర్స్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఇదే, మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపెట్టి ఈ స్థలాన్ని మాకు కేటాయిస్తే దాన్ని ఏదో డెవలప్ చేస్తారు. స్థానికంగా ఉండేటువంటి లీడర్లు కానీ కార్పొరేటర్ కానీ ఎవరు మీకు సహకరించట్లేదా? ఇది గత 6 months నుంచి పేపర్లో వస్తుంది, అన్నీ వస్తుంది, అందరికీ తెలుసు. అందరు కార్పొరేటర్ లెవెల్లో కొంతమంది కార్పొరేటర్, బీజేపీ కార్పొరేటర్, ఇది పార్టీకి అతీతంగా ఇది జరిగేది, ఏ పార్టీకి సంబంధం లేదు. ఏంది ఇది బొందలది, దీని మీద కూడా రాజకీయాలు మాకు అవసరం లేదు. మాకు ఈ స్థలం ఇచ్చేస్తే అందరికీ యూజ్ అవుతుంది, దాని గురించి అని మేము కొట్లాడేది. నేను డిమాండ్ చేసేది కూడా అదే, ఇది వదిలేసేయండి. మీరు వేరే దగ్గర చూసుకోండి, మీకు ఉన్నాయి కదా, మీకు లేదు దీనివల్లనే మీకు వస్తుందంటే సరే, మేము కూడా మీకు 100 కోట్లు ఉన్నాయి మీ అగర్వాల్స్కి, మరి దీని మీద ఎందుకండి? సో ఇంతకుముందు కూడా వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, ఇక పోలీసులు కాసేపు అయితే వస్తారని చెప్పేసి అన్నారు. సో యాజ్ ఇట్ ఈస్ గా పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళేమో ఒక పక్కనేమో వాళ్ళ పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడానికి పోలీసులు అంతా కూడా ఎంట్రీ కావడం జరిగింది. సో ఏందన్నా ఏం జరుగుతా ఉంది? ఒక పక్కన పోలీసులు ఆపడం, ఇదంతా లాకలేదు. మేము మామూలుగా ఇక్కడ వచ్చి నిలబడినా అని వాళ్ళు వచ్చి అరేంజ్మెంట్ చేస్తారు. వాళ్ళు ఇక్కడ ఉన్న మార్వాడి అతను వాళ్ళ బౌన్సర్లను పంపించి అరేంజ్మెంట్ చేసి ఏమన్నా అంటే పోలీసులకు పట్టిస్తారు వాళ్ళని. మామూలుగా మా దోస్తులు మేము అంత ఉండేది ఇక్కడనే అన్న, ఎదురుగా బస్సులనే వచ్చి ఇక్కడ మామూలుగా ఇక్కడ నిలబడినా కానీ అరేంజ్మెంట్ చేస్తుంటారు. మా పైన వచ్చి కొట్టనికి వస్తుంటారు బౌన్సర్లు వీళ్ళందరూ. అయితే ఇప్పుడు మేమేమనుకున్నాం అంటే మేము అందరం కలిసి కుల పెద్దలు అందరం కలిసి డిసైడ్ చేసుకొని ఇక్కడ మామూలుగా భోజనాలు అవన్నీ అరేంజ్ చేసుకుందాం అనుకున్నాము. మామూలుగా అయితే వేరే సర్వే నెంబర్ చూపెట్టేసి ఇక్కడ గేట్కి తాళాలు వేసుకుని హక్కు లేదు ఆయనకి. మీరే చెప్పండి ఇక ఏమనంటే ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చి ఎందుకు బల కొడుతున్నారు ఏం కథ అని అంటుంటారు. ఎవరైనా చేస్తారు సార్? ఏమైనా కంప్లైంట్ చేస్తారు ఎవరైనా మీకు? ఇది పగల కొడుతున్నారు అని చెప్పేసి ఎవరైనా కంప్లైంట్ వచ్చింది? ఎవరు సార్? ఎవరు ఇచ్చింది? వస్తారు లేదు, మా సార్కి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అందుకనే వచ్చినట్టు. ఇప్పుడు ఇది ఆపుతారా మళ్ళీ? వాళ్ళేమో ఇది మాకు సంబంధించిన మా పూర్వీకులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఇది కోర్టులో నడుస్తుంది కాబట్టి అది మనకు ఆర్డర్ అయినాక ఏం రాలేదు. అది ఆర్డర్ అయితే ఏం రాలేదు. కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు కదా ఒక పక్కన, అంటే వాళ్ళు లోపల కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు, అంటే పగలేమో వదిలేసి నైట్ అంతా కూడా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు వాళ్ళంతా. మా నోటీస్ లో అయితే ఇప్పటి వరకు అయితే ఏం లేదు. మరి మా నోటీస్ లో మాత్రం ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ అయినట్టు ఏం లేదు. అంటే లోపల ఆల్రెడీ రాత్రి కూడా కన్స్ట్రక్షన్ చేసిండ్రు, ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంతకుముందు కూడా కన్స్ట్రక్షన్ చేసిండ్రు. సో అంటే కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత అంటే ఇద్దరు కూడా ఏం చేయకూడదు కదా. సో వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారు లోపల? ఏమైనా ఉంటే గినకల్లా వచ్చి సార్కి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి సార్తో మాట్లాడారు. మరి సర్వే నెంబర్ కూడా చూపెడతా ఉన్నారు ఈ మ్యాప్ లో కూడా. ఈ సర్వే నెంబర్ 8 అతను చూపెట్టేటువంటిది ఏమో 47 ఒకటి కాదు కదా, 41 ఫ్లాట్ 1 సర్వే నెంబర్ 77 సర్వే నెంబర్ చూపెడతా ఉన్నారు. అది ఒకసారి రెఫర్ చేసుకోవాలి. అది ఒకసారి మనకు కూడా తెలియదు కదా, ఇది ఆల్రెడీ ఇచ్చినట్టు కదా. అవును, మీరు చూసి కరెక్ట్ మాకు వాళ్ళదే అని చెప్పేసి
ఆల్రెడీ కోర్టులో ఇష్యూ అవుతుందని చెప్పేసి మాకు ఒక లెటర్ ఇస్తే ఇష్యూ చేశారు కదా. ఇది ప్యూర్లీ ఏమన్నా కోర్టులో తీసుకొని మీరు ఆర్డర్ వేసుకోరు. అదే ఎవరు ఫేవర్ వస్తే మేము సపోర్టింగ్ వాళ్ళకి చేస్తాం కదా. ఎవరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటా కాదా అది చెప్పండి. మీరు మెజిస్ట్రేటా కాదా? ఆయన ఆ హోదా ఉందా లేదా అతనికి? అతనే కదా మాట్లాడిండు, అతనే కదా చెప్పిండు. మీడియాలో కూడా ఆల్రెడీ మొన్ననే చెప్పడం జరిగింది కదా. అట్లాంటప్పుడు వాళ్ళు కూడా ఎవ్రీ టైం అండి ఇక్కడ రాగానే ఇమీడియట్ పోలీసు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ పోతుంది? అది కావాలి అంటే వాళ్ళ గురించే వీళ్ళు ఉన్నట్టు అయిపోయింది. మేము ఏమన్నా చేయగానే ఇమీడియట్ మమ్మల్నే తీసుకుపోతారు తప్పిస్తే వాళ్ళని ఇప్పటిదాకా పిలిపి పోలీస్ స్టేషన్కి ఓనర్స్ని ఇప్పటిదాకా పిలిపియలేదు. మన వాళ్ళని తీసుకుపోయే చుట్టూ దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడుతున్నారు. కానీ వీళ్ళని ఈ ఓనర్లను మాత్రం ఒక్కరిని కూడా పిలిపియాలి. అడ్వకేట్ దగ్గర ఎక్కడో బోలక్పూర్లు ఉంది వీళ్ళ సర్వే నంబర్, ఇక్కడ లేదు. ఇక్కడ వచ్చేసి ఇచ్చేసాను క్లియర్ గా. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. వీళ్ళు మార్వాడి వాసులు ఇక్కడ మొత్తం అంతా కబ్జా చేస్తున్నారు. ఇది ప్యూర్లీ గ్రేవ్యార్డ్ ల్యాండ్ అని చెప్పి. ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచే వీళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఏమైనా బ్రేక్ అవుతుందా? ఏం లేదు కదా. ఏం లేనప్పుడు మన వీళ్ళు ఎందుకు వచ్చేసి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు? వీళ్ళు పోలీసు వాళ్ళు ఓన్లీ మా మీదే చేస్తున్నారు. వీళ్ళు వేరే వాళ్ళని పిలిపియండి, ఓనర్ని పిలిపియండి. వాళ్ళకంటే కంప్లైంట్ చేసిందని చెప్తా ఉన్నారు. అదే ఎవరు కంప్లైంట్ కంప్లైంట్ వీళ్ళు చేయాలి. ఎవరు కబ్జాదారు ఎవరు చేసిరో వాళ్ళు కబ్జాదారులు రావాలి బయటికి. ఇక్కడ బస్సు వాళ్ళు అయితే కాదు కదా. వాళ్ళే చెప్పాలి, మనకి పోలీసు వాళ్ళే చెప్పాలి. వస్తుంది అది వెళ్ళి మాట్లాడండి. మరి ఆల్రెడీ సెక్టర్ ఎస్ఐ గారి దృష్టిలో కూడా ఉంది ఇది. ప్యూర్లీ మీరు ఎంఆర్ఓ తో మాట్లాడుతా అంటే ఎంఆర్ఓ తో మాట్లాడరు. ఎంఆర్ఓ కూడా ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయించారు. మీకు ఎవరు చెప్పారు? మీ కంప్లైంట్ పేరు చెప్పండి. ఇన్ఛార్జ్ ఎస్ఐ ఉన్నాడు, ఆయన చెప్పి ఆయన నోటీస్ లో వచ్చినట్టుంది. ఆయన ఫోన్ చేసి ఆల్రెడీ నోటీస్ లో ఉంది. మన అంత పెద్ద ఎత్తున చేస్తాము. నోటీస్ లో ఉండదా చెప్పండి? పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేసి ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏం యాక్షన్ తీసుకోలే వాళ్ళ మీద. వాళ్ళు అడ్వకేట్లు అని చెప్పి, అడ్వకేట్లు కాదు వాళ్ళు. ఎక్కడో చిక్కలగూడలో ఆడ పద్మనాభ దిక్కేసి వచ్చేసి ఇక్కడ దౌర్జన్యం చేసిర్రు. ఆ లేడీస్ మీద మొత్తం అసభ్యకరంగా మాట్లాడుకుంటూ చేసిర్రు వాళ్ళు. మొన్న కూడా మీరు వచ్చిందా? మొన్న కూడా వచ్చిందా? వేరే షిఫ్ట్ వాళ్ళు ఉన్నారు. అంటే మొన్న కూడా డాక్యుమెంట్స్ మరి సరిగ్గా ఉన్నట్టు ఆ రోజు కూడా వచ్చింది కదా, తను చూపెట్టాల్సింది. ఎవరు ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ చేసేట ఆ డాక్యుమెంట్ క్లియర్ ఉంటే ఆ రోజే అయిపోతున్నాయి కదా. అటు ఇటు అని మీరు ఓనర్ని పిలిపియండి. ఇప్పటి వరకు ఓనర్ రాలేదు. ఓనర్ పిలిపియండి. లింకులు లేవు దీనికి, లేవు. ఎవరో పాతకాలంలో రౌడీ షీటర్లు మమ్మల్ని రానియకుండా ఇక్కడ తాగుడు గీగుడు చేసుకుంటా ఇక్కడికి వస్తే కొడుతుంటే మా పెద్దోళ్ళంతా బొద్దురాబయ్య ఈడకి పోవద్దు అన్నట్టు పక్కకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉంది కదా అని చెప్పి మేము పేపర్స్ వచ్చినాయి మా దగ్గరికి, మేము కార్యవాయి చేయడం జరిగింది. ఇలా ప్రత్యేకంగా మీ పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడానికి ఇక్కడ పూజ చేయడానికి వచ్చినాం. ఈ పూజ చేసినాక దాని తర్వాత ఏముంది ఏం సంగతి అది పిలిపియాలి కదా. ఇప్పుడు ఏదో ఎవరో కంప్లైంట్ చేసిండ్రు మేము వచ్చినామని చెప్పాను, మన ఓనర్నే పిలిపి రాదు. లింకులు చూపించాలి కదా, లింకులు లేవు. మేము 25 ఏళ్ళకి ఉన్నాం. మేము మళ్ళీ దౌర్జన్యంగా ఉన్నారు. మీరు ఇన్ని రోజులు ఉన్నారు చాలు, ఇప్పుడన్నా వదిలేయండి. గ్రేవ్యార్డ్లకు ఉండండి. మొత్తం అన్ని డబుల్ బెడ్రూమ్లు అయిపోయినాయి. ఈ ఒక్క జాగా మాకు వదిలేయండి. మాకు నిజాం పర్మిషన్ ఇస్తుంది సార్, ఇటు బొంద పెట్టుకోమని చెప్పి పేపర్ చూపిస్తాం మీకు. నిజాం ఓకే కదా సార్? 1946 23/6/4 1946లో నిజాం ఏమని ఇచ్చిండు? పర్మిషన్ ఇస్ హియర్ బై గ్రాంటెడ్ టు యూ టు కన్స్ట్రక్ట్ ఎ గ్రేవ్ మెజరింగ్ 6/3 అట్ కుర్మా గ్రేవ్ యార్డ్ నాగర్నకుంట సికింద్రాబాద్. లొకేషన్ ఇచ్చింది మాకు. ఇది ప్లేస్, ఇది ప్లేస్. మేము పూజ చేసుకుని చూపించినాం సార్. సార్ చూపించిన అన్ని పర్మిషన్స్ అన్ని పేపర్స్ ఉంది కదా సార్. అది కరెక్టే ఉంది కదా. వాళ్ళకి 1946 ఉందండి. 1946 ఢిల్లీ దాకా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది కరెక్టే కదా అండి. అప్పటి నుంచి వీళ్ళు ఆక్యుపై చేసుకోవచ్చు కదా. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేసిరా? సంపేస్తా అంటే దాపెట్టేసిన మా తాత దాపెట్టేసిండు పేపర్. అది ఎవరు ఎక్కడ దాపెట్టిన కూడా ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మా తాత చనిపోయిన తర్వాత మా అన్న తెచ్చిచ్చిండు. అరే మన ఇంట్లో పేపర్లు ఉన్నాయరా, మనం కొట్లాడాలి మన తాత పొందే గురించి అనేసి అన్నాడు. ఇది ప్రూఫ్ సార్. ఇది ప్రూఫ్ సార్. ఒకసారి జూమ్ చేసి చూడండి, ఇక్కడ ఏం రాసినది.
నేను ఇప్పుడే చదివి చూపించిన సార్, మీరు ఒకసారి చదవండి సార్. ఇది ఎవరు ఇచ్చారు పర్మిషన్ సార్? ఎంఆర్ఓ పోయినాం, జిహెచ్ఎంసీ మరి స్టాంప్ లేదు కదండి, ఇది ఎగ్జాక్ట్లీ స్టాంప్ లేదు కదా. ఎగ్జాక్ట్లీ కమిషనర్ రంగనాథ్ సార్ చెప్పింది మీదే అని. కరెక్ట్, ఇది స్టాంప్ ఉండాలి కదా. అది మీరు చెప్పాలి కదా సార్, మీకు వాట్సాప్ చేస్తే మీరు ఎంక్వైరీ చెప్పండి సార్. స్టాంప్ ఏమైనా ఉంటే గినాగల అది ఎలిజిబిలిటీ వస్తుంది. సిగ్నేచర్ ఇట్లా టైపింగ్ చేసి గినాగని అది అవుతుంది కదా. వెనకాకు ఉంది ఇది గ్రీన్ సిగ్నేచర్, ఓన్లీ సిగ్నేచర్స్ ఉన్నాయి బ్రదర్. చూపిస్తాను. రాస్తుంది కదా. అవును, కూడా టైప్ చేసుకొని సిగ్నేచర్ చేసుకొని మిగతా ఏమేమి ఉన్నాయి డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని రండి. ఒరిజినల్ తర్వాత మాట్లాడండి. మరి ఎంఆర్ఓ కంటే పెద్దనా ఆ పేపర్ వెనకాల స్టాంప్, ఎంఆర్ఓ రికార్డు సరిపోతుంది కదా మీకు. అది వెనకాల ముందు స్టాంప్ లేదు సార్. రంగనాథ్ సార్ క్లియర్ గా చెప్పింది కాదు. ఎంఆర్ఓది ఇది ఉంది కదా, ఇది ఇది వాయిస్ రికార్డింగ్ ప్లస్ ఇది ఆయన రిపోర్ట్ రాసిండు కదా. అది 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 ఇవన్నీ ప్రింట్ తీసుకొని ఒకసారి పోయి సెంటర్ ఒకసారి మొత్తం బంచి ఇచ్చినాం. ఇప్పుడు ఆయనే కదా పంపించారు. అదే బంచి ఇచ్చినాం కదా, ఒకసారి చూడమన్నారు. చూపించినాం, మాతో మేము చేసినాం సార్. సో ఇది అంటే పోలీసులు అయితే వీళ్ళు అయితే ఆపడానికి అయితే వచ్చిండ్రు. ఇదైతే ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి బిల్డింగ్ ఇదంతా కూడా. సో ఇంతకు ముందు వరకు ఇదంతా కూడా శ్మశానం. దీంట్లో ఉన్నటువంటి అన్ని కూడా సమాధులు, గోరీలు, ఇక్కడ ఉన్నటువంటి కొంత కాల్ చేసేటువంటి ఇదే ఉండేది అంతా కూడా. దాదాపుగా 16 గుంటలకు సంబంధించినటువంటి ఆ ల్యాండ్ అంతా కూడా. సో మొత్తానికైతే ఈ విధంగా కనబడుతుంది. ఒక్క సమాధి కనబడట్లేదు, ఒక్క సంబంధించినటువంటిది ఏది లేదు. సో పూర్తిగా ఆనవాళ్ళంతా కూడా తొలగిపోయినాయి. ఈ అంతా కూడా ఈ రోజు చేసినటువంటి కన్స్ట్రక్షన్ అంతా కూడా, ఈ బాక్సులు అంతా కూడా ఈ రోజు చేసినటువంటిదే. సో ఒక పక్కన ఇప్పుడేమో పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరు కూడా దీంట్లోకి పోవడానికి ఏం లేదంటే, మరి పోవడానికి వీలు లేనప్పుడు మరి వీళ్ళెందుకు వచ్చి ఈ బాక్సులు ఏర్పాటు చేసింది అంతా కూడా. ఆ బాక్సులు వాళ్ళు పొద్దున్నేమో మొత్తం అంతా కూడా క్లోజు, రాత్రి కాగానే ఈ కన్స్ట్రక్షన్ అంతా అవుతా ఉన్నది. సో మరి వీళ్ళకు వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారా, లేకపోయినట్లయితే హైడ్రా అధికారులు ఉన్నారా, ఇంకా లోకల్లో ఉన్నటువంటి లీడర్లు ఉన్నారా, ఎవరున్నారు? సో వాళ్ళు కూడా అనేది మా సంబంధించినటువంటి మేమేదో బిల్డింగ్లు కట్టుకోవడానికో, లేకపోతే మా కుటుంబ సంఘాలకు సంబంధించినటువంటి ఇంకేదో చేయడానికి కాదు, వాళ్ళ సమాధానం రక్షించుకోవడానికి కోసం, వాళ్ళ ఆనవాళ్ళను మళ్ళొకసారి గుర్తుపెట్టుకోవడం కోసం వాళ్ళ యొక్క ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రాలో మీటింగ్ అయింది సార్. రంగనాథ్ సార్ మొత్తం జిహెచ్ఎంసీ ఎంఆర్ఓ అందరినీ పిలిపించాక డైరెక్ట్ పానీ పేపర్ తీశారు, మొత్తం తీశారు. కుల్లా చెప్పారు రంగనాథ్ సార్ ఇది కుల్లా మీది కుర్మా వాళ్ళ అసలు ఏం లేదు, దోకా మీదే పేపర్లు బరాబర్ లేవు, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పిండు రంగనాథ్ సార్. అంటే వాళ్ళ కోర్టు నో అది రావద్దని ఇంటర్ఫియర్ అని ఇచ్చిండ్రు. అది ఏమన్నా చేసుకోండి మీరు సార్, మీ 15-20 days లో మీద అయిపోతుంది అని చెప్పిండు రంగనాథ్ సార్. కుల్లా చెప్పిండు అందరం కూడా, అందరు జిహెచ్ఎంసీ అందరం కూడా చెప్పేసి వీలేదే ఇది ప్రాపర్టీ అని. డైరెక్ట్ పేపర్ ఇట్లా అన్ని రంగనాథ్ సార్ చెప్పేశారు. ఇంత అయిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు వచ్చి మరి కన్స్ట్రక్షన్ అదే ఉన్నది సార్. ఏం చెప్పాలి, వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. మా దాంట్లో ఒక 10-20 మందిని చూస్తున్నారు. వాళ్ళు బాంబ్సాలను పెట్టుకున్నారు. మన కొట్టడానికి వచ్చిన ఆడలో మీకు వచ్చిండ్రు. మొత్తం పోలీసు వాళ్ళని మేము కేసు ఇస్తే అట్లా పెద్దగా అయిపోయింది సార్. చాలా నడుస్తుంది సార్. సో వీళ్ళంతా కూడా ఒక పక్కన వాళ్ళ అంటే గతంలో ఉన్నటువంటి ఆనవాళ్ళని కాపాడుకోవడం కోసం వచ్చిండ్రు. పోలీసు వాళ్ళు అయితే మాత్రం ఇక్కడికి వచ్చిండ్రు. ఇక్కడ ఈ తాళాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కానీ పీకేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక పక్కన పోలీసులు వచ్చి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఎవరో కంప్లైంట్ చేసినట. మరి ఆ కంప్లైంట్ చేయడం వల్లనే మేము వచ్చినామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా ఇది ఒకసారి చూడవచ్చు. అవేనా ఇక్కడ ఇది బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం. సో బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం ఇదంతా కూడా కనబడతా ఉన్నది. ఇవి సీసీ కెమెరాస్ ఇవి. సో ఇవి కూడా అంటే ఎందుకంటే వాళ్ళు అంతా కూడా ఇలా అక్రమంగా ప్రవేశించాలన్నటువంటి కొంత కోపం దరిదాపుగా ఉంటుంది ఎవరికైనా కానీ. సో వాళ్ళంతా కూడా ఇక్కడ 4-5 చోట్ల ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ చేసేటువంటి వాళ్ళు వీటన్నిటి కూడా ఇక్కడ నుంచి తీసేసేటువంటి ప్రయత్నం అయితే చేసింది. ఇంకా ఇది జరిగేటువంటిది ఇదంతా కూడా అదే కదా. ఇదంతా కూడా ఈ ప్రాపర్టీ అంతా కూడా ప్రైవేట్ ల్యాండ్, అంతా కూడా ఈ గ్రేవీ యార్డ్కి సంబంధించింది. ఇంతకుముందు మీరు అన్నట్టుగా 16 గుంటలకు సంబంధించినటువంటి 16 గుంటల 18 సెంట్లు ఇది టోటల్. ఇది అంతా కూడా ఇట్నే ఉండదా? ఇప్పుడు ఇది కూడా ఇంతకు ముందు కూడా ఇట్లనే ఉండే. అయితే ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ స్టార్ట్ చేసింది. దాని వల్ల వాళ్ళు ఇంకోటి ఏంది, లాయర్ల దగ్గర నుంచి ఈవెన్ రంగనాథ్ సార్ కి కూడా వాళ్ళు నాట్ టు ఇంటర్ఫియర్ అని హైకోర్టు నుంచి తెచ్చుకున్నప్పుడు ఇది ఆపాలి. మరి ఇది కూడా కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళ పరిస్థితి వీళ్ళు ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నారు. జస్ట్ ఇదంతా నాకు తెలిసి ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళదే. ఇది ఆల్రెడీ గోడౌన్ ఉంది. వాళ్ళు కమర్షియల్ యాక్టివిటీస్ నడిపించుకుంటున్నారు, నడుస్తా ఉన్నాయి దాంట్లో. ఇది మాత్రము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. దీని తర్వాత మెల్లమెల్లగా మొత్తం చేస్తారని నేను అనుకుంటున్నాను.
అదనమాట. 16 గుంటలు 16 గుంటల 18 సెంట్లు, నియర్లీ ఒక 2000 గజాలు అవుతుంది. 2000 గజాలు. ఇదే ఇంతకుముందు నేను కూడా స్టార్టింగ్ లో చెప్పిన దాదాపుగా ఇది 2000 గజాలు 100 కోట్లకు సంబంధించినటువంటి ప్రాపర్టీ. ఇదంతా కూడా సికింద్రాబాద్ పక్కనే. ఇది సికింద్రాబాద్ పక్కనే ఉన్నటువంటి బన్సిలాల్పేటకు సంబంధించినటువంటిది ఇదంతా కూడా. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా మహిళలు అలాగే చిన్నపిల్లలు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఫోటోలు ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఫొటోస్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఆ కార్యక్రమం బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఇది చేసేటువంటి ప్రయత్నం. ఇట్లా ఉండే సమాధులు, అట్లా ఉండే సమాధులు కనీసం ఇక్కడ ఆనవాళ్ళు కనబడతా ఉన్నాయి. ఒక పేరైనా కనబడతా ఉన్నదా? ఏవీ లేవు ఆనవాళ్ళు. హిందూ శ్మశాన వాటికను కాపాడండి, సేవ్ హిందూ గ్రేవీ యార్డ్ అని చెప్పేసి కూడా ఒకటి కనబడతా ఉన్నది. మా పూర్వీకుల యొక్క ఆ బొందలు, అస్థికలు, శవాలు, వాటి అవశేషాలు మాయం చేసిండ్రు. శ్మశానంలో అక్రమ కూల్చివేతలు అలాగే తవ్వకాలు నిర్మాణాలు వెంటనే ఆపేయాలి. శ్మశాన వాటిక నాగన్నకుంట, చాచా నెహ్రూ నగరు, బన్సిలాట్పేట, సికింద్రాబాద్ పక్కనే ఉంటుంది. సో చూసుకోవచ్చు అక్కడ సమాధుల పైన ఉన్నటువంటి ఆ పేర్లు కనబడతా ఉన్నాయి. గతంలో ఏ విధంగా ఉండేదో ఈ సంబంధించిన ప్రాపర్టీ, ఈ సంబంధించిన ల్యాండ్ ఏ విధంగా ఉండేదో వాటిని ఆ పిక్చర్స్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక దీంట్లో వాళ్ళ యొక్క ఫ్లెక్సీని సైతం కూడా ఈ కన్స్ట్రక్షన్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ ఏదైతే మనకు పెద్దలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఆ పిండాలు అవన్నీ సంబంధించినటువంటి పెట్టేది, అలాగే బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ గోరిల దగ్గరనే పెట్టేటువంటి కార్యక్రమం స్థానికులు చేస్తూ ఉన్నారు. సో కనబడతా ఉన్నది. ఇక్కడికి ఇంతకుముందేమో కానిస్టేబుల్ వచ్చిండు. సో ఇప్పుడేమో ఎస్ఐ గారు కనబడతా ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరితో కూడా డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంతకుముందు మనం చూసినాం కదా, అంటే లాకు పగలగొట్టి గేట్ తీసుకొని లోపలికి ఎందుకు వచ్చింది అన్నటువంటిది ఆ వివరాలను కూడా ఆయన కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంతకుముందేమో కానిస్టేబుల్స్ ఏమో ముఖ్యంగా కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది. అందుకోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గేటుని లాక్ను ఓపెన్ చేసేందుకు వీల్లేదు, మరొక పక్కన లోపలికి పోవడానికి అసలు వీల్లేదని వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడైతే మాత్రం ఎస్ఐ గారు కూడా రావడం జరిగింది ఇక్కడికి. నుంచి వేరే చోట చేసుకుంటున్నారు కదా, ఈ సంవత్సరం కూడా వేరే చోట చేసుకుంటుంది. అప్పుడు చేసుకుంటుంది, అప్పట్లో బొందల రోజులకు చేసుకుంటుంది. ఇప్పుడు బొందల రోజులు అంతే. అప్పట్లో ఏ సంవత్సరం ఆయన వీళ్ళు 94 తర్వాత 1994 నుంచి మీరు ఎడ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మండపం ఉండే కదా, మండపం చేసినప్పుడు 1994 తర్వాత నుంచి ఈ చేసుకుంటున్నారు. ఇది ఎక్కడ చేసేట్టు? అదే ఇక్కడ మండపం ఉంది సార్. మండపం ఉండే సార్, అది కూలగొట్టేసి మండపం అట్లుండే, ఆడ మండపం చేసి ఎంట్రన్స్ ఉండే హాస్టల్, అక్కడనే చేస్తున్నాను. ఇక్కడనే ఇంట్లో చేసుకుంటున్నారు అంతా. ఇక ఇది అది కూడా ఊరగొట్టేసి దానికి ముందు సంవత్సరం ఇంట్లోనే చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇది కోర్టులో ఉందని తెలుసా మీకు? అవును, అది ఎక్కడ సర్వే నెంబర్ ఎక్కడో బోలక్పూర్ లో ఉంది అది సర్వే నెంబర్. ఆల్రెడీ మీడియాలో కూడా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు క్లియర్ గా మెన్షన్ చేశాడు. చెప్పొచ్చు కదా, ఇట్లా కోర్టులో ఉంది, ఇట్లా గొడవలు ఉంది, మాది ఇట్లా ఉంది, మేము ఇట్లా చేస్తున్నాం. ఆల్రెడీ ఎస్పీ గారికి, యాదగిరి గారికి ఇచ్చినాం కదా. మేము అందరం వచ్చేసి లాస్ట్ టైం పిలిచినప్పుడు ఇక్కడ అయ్యిందని మాత్రం తెలుసు. ఈ రోజు మొత్తం ఫైల్ తీసేసి ఇట్లా వస్తున్నాము అని చెప్పిరా, ఇట్లా ఇరగొట్టేసి ఇట్లా వస్తున్నాము అని చెప్పిరా. ఎంఆర్ఓ గారే క్లియర్ గా డైరెక్షన్, మీ ల్యాండ్ అది, వాళ్ళు కబ్జాదారులు అని చెప్పేసి. ఇంకేం కావాలి సార్ దానికంటే? ఎంఆర్ఓ అయితే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కదా, కోర్టులో ఉంది, కోర్టులో ఉందా? అదే ఎక్కడనో సర్వే నెంబర్ సార్, ఈ సర్వే నెంబర్ కాదు అది, ఎక్కడనో ఉంది సార్. దాని మీద మేమేదో తాళం పలగొట్టాల్సిన అవసరం కూడా లేకుండా వానికి చెప్పినాం, దీపం పెట్టుకొని పోతాం అంటే తాళం వేసుకొని వెళ్ళిపోయినాడు పని చేసేవాడు. అట్లా వలగొట్టాల్సి వచ్చింది, లేకుండా వలగొట్టకపోతుండే. ఏదున్నా మాకు ఒక మాట చెప్పాలి కదా, ఇష్యూ నడుస్తుంది, ఇష్యూ అయితే నడుస్తుంది. ఒక మాట ఇట్లా మొన్న కూడా వచ్చినాం కదా సార్, మొన్న కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జరిగింది కదా సార్. తెలియదు అయితే ఏం లేదు కదా, మీడియాలో వచ్చింది, అంత వచ్చింది. ఎంఆర్ఓ, ఆర్డీఓ గారు కూడా అన్న ఫోన్ లో మాట్లాడింది కూడా ఉంది కదా రికార్డింగ్స్. వాళ్ళకి ఏం పెట్టిండో మాడు, మరి మార్వాడోడు మనకు తెలియదు, మరి వాళ్ళకి ఏమి ఇచ్చిండో కాదు, మళ్ళీ మనల్ని కూడా చూడాలి కదా.
ఈ జాగుంది మాది ఒరిజినల్ పేపర్లు ఉన్నాయి, జాగుంది ఒరిజినల్ పేపర్లు ఉన్నాయి మా దగ్గర. ఏం ప్రూఫ్ లేకనా పెద్దలంతా చేస్తే వాళ్ళని బొందలైనా పెట్టినాం. ఈడేమో తీసుకొని బొక్కలన్నీ తీసుకుపోయి ఆడు మారవాడు దిక్కించి మన తెలంగాణలో కొట్లాడేది ఏంది? మన తెలంగాణలో మారవాడు దిక్కినందుకు కొట్లాడ ఇదేనా చేసే న్యాయమా ఇది? ఆ మినిస్టర్లు అంతా ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఆడలకు చేస్తా మా పెద్దల బొక్కలన్నీ తీసుకుపోయిండు. ఇదేం కథ మాకు లొల్లి? అరే ఏమైనా కానీ ఏమైనా అంటారు పోలీసులకు వస్తారు మా మీదికి, బండి వల్ల కొడతామంటారు, ఇది వల్ల కొడతామంటారు. ఏమన్నమాట ఇదంతా? ఇక మా ఆడబిడ్డ వచ్చింది, అక్కడ మా ఆడబిడ్డ వచ్చింది, మా తాతను పెట్టిండు. తాత మా ఆయన వాళ్ళ తాత, మా ఆయన ఎక్కడ ఉండ, మా ఆయన వాళ్ళ తాతను పొంద పెట్టిండు ఇక్కడనే. ఏం గింత న్యాయమా? పూర్తిగా మా దగ్గర ప్రూఫ్ లేక కొట్లాడుతున్నాం. మా దగ్గర పేపర్లు ఉన్నాయి కదా, ఉట్టిగా తిన్నేళ్ళు రాలేము. మాకు ఇప్పుడు పేపర్లు దొరికినాయి. వీళ్ళు పోలీసు వాళ్ళు దిక్కు, గుండెలో ఒక దిక్కు, రౌడీలో ఒక దిక్కు కొట్టి చంపుతామని అంటే మా వాళ్ళు పెద్దలు కూడా పేపర్లు పడేసిండు. ఎక్కడ పేపర్లు మొత్తం పడేసిండ్రు. వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే పోలీసు వాళ్ళు, మరి ఇన్ని రోజులు ఏం చేసినమ్మా, మీ దగ్గర పేపర్లు లేవా, ఎందుకు చేయలేదు అని అడిగిన మాట కూడా. వాళ్ళు ఏం చేసిరంటే ఇక్కడ రౌడీలు, గుండాలు వాళ్ళంతా పేపర్లు ఎప్పుడో చేంజ్ చేస్తారా మా పిల్లలని అని మా తాతలు పడగొట్టిరు. నేను ఇక్కడ కోడల్ని బిడ్డను కాదు, కానీ మా అమ్మగారు కూడా ఇక్కడనే తల్లిగారు కూడా ఇక్కడనే, మా కాకని కూడా ఇక్కడనే పెట్టిండు, మా తాతని కూడా ఇక్కడనే పెట్టిండు. మా కుర్మల బొందలు ఇవన్నీ. మాడబిడ్డ ఎక్కడ? ఆమె 70 ఏళ్ళు మాట్లాడుతుంది చూడండి. కాదు ఇట్లా చేసేటండి, మరి మాకు కష్టం కదా. మమ్మల్ని పోలీసు వాళ్ళు వచ్చేదేంది? మాకు ఇదంతా కథ ఏంది? వాడి మీద కొట్లాడాలి. అరే వాళ్ళ దగ్గర ఒరిజినల్ ఉన్నాయి, వాళ్ళకు కొంచెం కొట్లాడుతున్నారు. పోలీసు వాళ్ళకు న్యాయం గురించి తల్లాడాలి, కానీ అన్యాయంగా చేసేది అట్లా చూడొచ్చు. అక్కడ ఆ సంబంధించినటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళ పూర్వీకులకు సంబంధించినటువంటి ఆ ఫోటోలు కావచ్చు, ఆడ ఒక ఫ్లెక్సీ దగ్గర ఉన్నటువంటి ఫోటోల దగ్గర ఏదైతే మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటామో ఆ చావు కార్యక్రమాలు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు ప్రతి సంవత్సరం పెత్రామాస రోజు ఎట్లయితే కార్యక్రమాలు చేస్తూ ఉంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ తాతలు కావచ్చు, వాళ్ళ ముత్తాతలు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆనవాళ్ళ దగ్గర వాళ్ళ బియ్యం తోటి వాళ్ళంతా కూడా ఏ విధంగానైతే మన కార్యక్రమాలు చేస్తూ ఉంటామో అది చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మాట్లాడకుండా ఏదైతే ఉందో పేపర్ తీసుకొని వచ్చి మా దగ్గరకు రమ్మని చెప్పండి, మాకు కూడా తెలుసు. అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్స్ గతంలో 1990 ఎక్కడదన్నా 70 ఆ పేపర్ కూడా ఒకసారి చూపెడుతున్నారు. 2025 ఉంది వాళ్ళ దగ్గర. ఏం చెప్తాం? సర్వే నెంబర్ వేరే అంటున్నారు కదా, ఈ సర్వే నెంబర్ అదే ఎవరు చెప్పాలి? అది కోర్టు చెప్పాలా, లేదంటే ఎంఆర్ఓ ఆర్డీఓ గారు వచ్చి మా దగ్గర చెప్తే మాకు తెలుస్తుంది. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అంటే వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేయకూడదు కదా, వాళ్ళేమో పొద్దునకనేమో పొద్దు నుంచి ఖాళీగా ఉంటా ఉంది. కోర్టు నుంచి తెచ్చుకోవాలి, తెచ్చుకుంటే మాకు తెలుస్తుంది. ఆన్ రికార్డ్ మన తొలి వెలుగులో ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు క్లియర్ గా చెప్పారు, ఇది వాళ్ళకి సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకోవచ్చు అనేది. ఇక్కడ ఎవరైతే మార్వాడి వాళ్ళు అగర్వాల్ అని ఎవరైతే ఉన్నారో ఇద్దరు, వాళ్ళకు సంబంధం లేదని క్లియర్ కట్ గా మన తొలి వెలుగు రఘు గారు మాట్లాడినప్పుడు ఆన్ రికార్డ్ ఆర్డీఓ, ఎంఆర్ఓ గారు చెప్పారు. అంటే ఈ ల్యాండ్ సంబంధించిన రెవెన్యూ వాళ్ళే చెప్పినప్పుడు వాటికి పోలీసులు కూడా సహకరించాలి. ఇప్పుడు కోర్టుకైనా రిపోర్ట్ ఇచ్చేది ఎంఆర్ఓ, ఆర్డీఓనే. దేనికైనా మళ్ళీ ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిపోర్ట్ ఇచ్చేది ఎంఆర్ఓ, రెవెన్యూ వాళ్ళే. మరి వాళ్ళు చెప్పినప్పుడు ఆన్ రికార్డ్ చెప్పినప్పుడు మరి మీకు కూడా అర్థం అవ్వాలి, ఎందుకంటే ఆ రికార్డెడ్ వీడియో ఉంది. మీరు మన తెలుగు వాళ్ళు రఘుని మాట్లాడింది విన్నారా సార్? మీరు ఆర్డీఓ తోటి ఏమన్నా మాట్లాడేది విన్నారా? అంటే దాంట్లో క్లియర్ గా ఒకసారి వినిపి, ఒకసారి దాంట్లో ఉంది చూడ ఉంది, వాళ్ళని ఒకసారి రమ్మని చెప్పారు, పిఎస్ దగ్గరకు వచ్చి చూపించమని. ఆల్రెడీ మీకు ఎఫ్ఐఆర్ కూడా ఏదైతే కొన్ని సెక్షన్ల ప్రకారంగా మీకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా పెట్టారు. అందులో ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లోనే ఆల్రెడీ ఉంది. ఎంఆర్ఓ గారే ఎఫ్ఐఆర్ చేసిరు, ఇదే ల్యాండ్ సంబంధించింది. అసలు క్లియర్ గా వాళ్ళు ఏం చెప్పారు రికార్డెడ్ గా, ఈ సర్వే నంబర్ కు వాళ్ళు ఇచ్చిన నోటీసు, కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ కు అసలు ఎట్లాంటి సంబంధం లేదు. ఇది హిందూ శ్మశాన కుర్మ వాళ్ళ బొందల గడ్డ. ఇది తాత ముత్తాతల నుంచి ఇది మా కబ్జాలో ఉంది. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, కుర్మలు అమాయకులు కాబట్టి దీన్ని కబ్జా చేసుకుందాము, ఎవరు అడిగేటోళ్ళు లేరని వేరే సర్వే నంబర్ ఉన్న దాన్ని ఇక్కడ వచ్చి కబ్జా చేసుకుంటున్నారు. స్వామి, గవల స్వామి, కొంగొండ మల్లయ్య, కర్ర నరసింహ వీళ్ళందరూ వసూలు చేసిరు మా దగ్గర. బీరప్ప గుడి కడతాం, మన కుర్మల్లో దేవుడు ఉండాలి మనకని. మా వాళ్ళు అందరు ఉన్నారు, ముసలి వాళ్ళు అంతా ఇదే వచ్చాం. మా
మామ తండ్రిని అందరిని ముసలోళ్ళని పిల్లలు చేస్తా కూడా ఇక్కడనే పెట్టుకున్నాం బిడ్డ. అంత కాదట కదా, వాళ్ళదేనట కదా జాగా అంత మార్వాడి అంటే ఇక గట్లా లంచాలు తిని ఎవడో దౌర్జన్యం చేసిండ్రు కానీ మేము అప్పుడు మాకు మేలుకు వచ్చింది, మాకు అంత తెలివి లేదు, మేము పిల్లలము. వాళ్ళు పెద్దోళ్ళు చేసిండ్రు. 50 రూపాయలు ఇయ్యమ్మ గుడి కట్టిపిస్తాము, ఇస్తారా ఇయ్యరా అంటే ఇచ్చినాము, సచ్చినట్టు ఇయ్యాలి కదా అప్పట్లో. 20-30 ఏళ్ళ ముచ్చట ఇది. అప్పటి నుంచి ఎందుకు ఇక్కడికి వస్తలేరని అడుగుతా ఉన్నారు పోలీసు వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ. పేపర్లు అప్పుడు చేతికి రాలే, ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు కూర్చున్నోళ్ళు లేచి కూర్చుంటాడు కదా బిడ్డ, తెలిసితే ఏం లేనిది ఏం అర్థం లేనిది ఎట్లా కొట్లాడతారు. నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఈరోజు మేము గత 3-4 నెలలుగా ఈ కురుమల హిందూ శ్మశాన వాటిక కోసము కొట్లాడడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ దాదాపు 100 సంవత్సరాలుగా, నిజాంకు ముందు నుండి 100 సంవత్సరాలుగా ఈ బన్సిలాల్పేటలో ఉన్న ఈ బొందలగడ్డ కురుమలకు సంబంధించిన బొందలగడ్డ. ఇక్కడ ఏ ముసలి వాళ్ళని అడిగినా కూడా మీకు చెప్తారు. ఈ రోజు ఇక్కడ వచ్చి ఎవరైతే కార్యక్రమం చేస్తా ఉన్నారో వాళ్ళ తాతలు ముత్తాతల బొందలు దీంట్లో ఉన్నాయి. ఈ కట్టడంలో భాగంగా ఆ బొందలని తవ్వి ఆ బొక్కలని ఎవరు లేని రాత్రి టైంలలో ఆ బొక్కలని తీసుకెళ్లి పోతుంటే మా వాళ్ళు తీసిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలు పోలీసులకు చూపించడం జరిగింది. మన తొలి వెలుగు రగన్న గారు చూడడం జరిగింది, పృథ్వన్న గారు చూడడం జరిగింది, అలాగే పాశం యాదగిరి గారు చూడడం జరిగింది, పెద్దలందరూ చూడడం జరిగింది. ఇక్కడ లాస్ట్ టైమే మేము లోకల్ ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి, ఇక్కడ ఉన్న ఎస్ఐ గారికి, ఏసీపీ గారికి అందరిని వేడుకోవడం జరుగుతూ ఉన్నది. దయచేసి మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టకండి. ఇక్కడ మా తాతల ముత్తాతల శవాలున్నాయి, వాళ్ళ అస్థికలున్నాయి, మా ఆత్మ గౌరవం ఉన్నది. మేము దీన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఎన్నో 100 ఏళ్ళుగా కాపాడుకొని దండం పెట్టుకుంటా ఉన్నాము. దాన్ని దయచేసి పెద్ద మనసుతో మా పెద్దలను ముఖాలు చూడండి, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. తిండి తిప్పలు లేకుండా వచ్చి ఇంట్లో చేసుకునే కార్యక్రమాన్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కిరు, బజార్కి ఎక్కిరు. ఇల్లు గొర్రెలు కాసుకునే కుర్మ కులం, పేద కులం. ఈ కులాన్ని చూసి ఎవరో ఎక్కడి నుంచో వచ్చి మా బొందలని తవ్వి ఎముకలను తీసుకెళ్లి ఎక్కడికో తీసుకెళ్లి మరి ఏం చేస్తా ఉన్నారు. దాంట్లో మేము మా ఆత్మగౌరవం కోసం మేము బొందని పెట్టేటప్పుడు దాంట్లో అవి కూడా పెడతాం వాళ్ళతో. మా ఆత్మగౌరవం వాళ్ళు ఏం తవ్వి తీసుకెళ్తున్నారో ఏం చేస్తున్నారో ఓసారి పోలీసులు కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ మీద కదా ఎఫ్ఐఆర్ కావాలి, బొందలగడ్డలను తోయిన వాళ్ళ మీద కదా ఎఫ్ఐఆర్ కావాలి. అమాయకుల మీద, మా తాతల ముత్తాతల శవాల మీద మేము ఏడుస్తూ వీడి కోసం మా మీద నా కేసులు పెట్టేది, మమ్మల్ని నా మీరు ఆపేది. దయచేసి పెద్దలారా, ఈ గొర్రెల కాపర్ల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం మీరు మా సైడ్ చూడాల్సిన అవసరం ఉన్నదని వేడుకుంటా ఉన్నాము. ఈ బొందలగడ్డ మాకు పర్మనెంట్ గా దక్కే విధంగా మేము ఎక్కడ కూడా తగ్గేది లేదు. ఎంత దూరమైనా వస్తాం. ఈ గవర్నమెంట్ కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం. గవర్నమెంట్ పెద్దలారా, ప్రజా ప్రభుత్వం అని ఏ విధంగా అయితే పిలుపునిచ్చారో ఆ ప్రజా ప్రభుత్వంలో భాగంగా కురుమలకు సంబంధించినటువంటి బొందలగడ్డని కాపాడి ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు 50 లక్షల మంది కురుమలకు మీరు గౌరవాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము. మీరు ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నది ఈ మీ ల్యాండ్ మీ పరిధిలో ఉంది? ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇలా సమాధులు ఏర్పాటు చేయడం? మేము ఇక్కడ 60 ఏళ్ళు ఉండి, ఇప్పుడు నేను మొత్తం బొందలగడ్డ ఉండే. ఆ బొందలగడ్డలో మా పెద్దలు వచ్చి ఆపితే వాళ్ళు ఏం చేసిరంటే సార్, ఈ రౌడీ షీటర్లను అందరినీ పెట్టి ఆ జాగాలన్నీ వాళ్ళ దగ్గర రానియకుండా ఇంటికాడికి పోయి ధమ్కిలిచ్చి అందరిని ఆపేసిర్రు. మా పెద్దలు భయపడి పేపర్లు పక్కకు పెట్టేసిర్రు. ఆ పెద్దలకు ఏంటంటే ఎవరు సపోర్ట్ లేక పరిశాన్ చేసిరాలని, వాళ్ళు నిద్ర పోకుండా ఏం చేయకుండా అయ్యో ఎట్లా మా పిల్లల భవిష్యత్తు ఎట్లా, బొందలగడ్డ ఎట్లా ఇడిచిపెట్టాలి, ఎందుకు ఇడిచిపెట్టాలా అని చెప్పి వాళ్ళు ఒక తీరుగా చాలా బాధపడ్డారు. ఆ బాధ వీళ్ళకి తెలియదు. ఇక్కడ ఇప్పుడు సిఐ కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ వాళ్ళకి తెలియదు. అయితే మా పెద్దల పూర్వీకులు అది ఇక్కడ కంపల్సరీ మాకు కావాలి. మాకు ఇంకో చోటు లేదు. ఆ చోటు లేనందుకు మాకు కంపల్సరీ ఇక్కడ ఉండాలి. మేము గరీబులం, మాకు అన్యాయం చేయొద్దు. న్యాయంగా ధర్మంగా వాళ్ళు కరెక్ట్ చేయమని మేము ఇట్లా అన్యాయం చేస్తే మాకు ఇది రాకుండా బాధపడం. మేము బాధపడేది ఒకటి, మా పూర్వీకులది బొందలగడ్డ మాది మాకు ఉండాలి. ఇంకో మాట మాకు వేరే తెలియదు. మేము ఇట్లా కబ్జా చేసింది మాకు తెలియదు. ఈ పేపర్లు లేక కొంచెం బాధపడ్డాం మేము. ఆ పేపర్లు దొరికినాకనే మేము స్టడీ అయినాం సార్. అంత మొదలు మాకు తెలియదు.
సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు. ఇంతకుముందు మనం ఫస్ట్ స్టార్టింగ్ లో 2-3 కానిస్టేబుల్ వచ్చింది, దాని తర్వాత ఒక ఎస్ఐ వచ్చిండు, దాని తర్వాత ఇప్పుడు 3 సంబంధించినటువంటి ఎస్ఐలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక వాగ్వాదం అయితే నడుస్తా ఉన్నది. ఇక్కడ కుర్మలు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన ఏం చెప్పదలుచుకున్నారమ్మా? మీ ఉండేదా నిజంగా కూడా ఇలా మీ సమాధులు, మీ సంబంధించినటువంటి మీ పూర్వీకులకు సంబంధించిన సమాధులు ఉండేనా ఇలా? ఉన్నాయి కదా, ఉంటేనే కదా. ఎందుకంటే ఇది అని కాదు, ఈ నుంచి ఆడదాకా ఎదురుగా కూడా మొత్తం మాదే కుర్మలే. మరి ఇంత కబ్జాలు అయితే ఉంటే మరి ఏం చేస్తా ఉన్నారమ్మా? మరి ఇది ఒకటే కాదు కదా, ఇంకా మిగతా మేము కుర్మలము మా అది వీక్నెస్. ఎందుకంటే కుర్మలు ఎక్కువ గట్టిగా మాట్లాడలేరు, ముందుకు రాలేరు అని చెప్పేసి నాయకులు ఏం చేస్తున్నారు అంటే మాకు తొక్కు పెడుతున్నారు. ఇప్పటి కూడా మాకు తొక్కు పెడుతూనే ఉన్నారు. ఇంకొక విషయం చెప్తా మీకు, లాలగుడి ఉంది కదా, లాలగుడి దగ్గర శివాలయం ఉంది కదా, శివాలయం ఉంది కదా, ఆ శివాలయం జాగ్ కూడా కబ్జా చేసిరు. స్థానిక ఎమ్మెల్యేకి తెలియదా, ఎంపీకి తెలియదా ఏమన్నా? ఎందుకంటే అది కుర్మోలు, అది పక్కకే. మీకు కావాలంటే అక్కడ కూడా మీరు రాణిగంజి, అది మన గంజి వెంకన్న అది షాప్ వెనకాలే ఉంది మాది శివాలయంది. మాట్లాడుకోండి మీరు. ఎందుకంటే ఇది మా పెద్దల పూర్వీకులది, అంతా పోయింది. పేపర్లు మొన్నే దొరికినాయి కాబట్టి ఆ పేపర్లు పట్టుకొని ఎవరైనా అడుగుతారు కదా, మీరే అడుగుతారు మమ్మల్ని, మీ పేపర్లు ఏమున్నాయమ్మని అడుగుతారు. కాబట్టి పేపర్లు కాబట్టి ఎవిడెన్స్తో సహా వచ్చినాము. మేము మాత్రం వదిలేదు, ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఈ శ్మశాన వాటికను మాత్రమే వదలం. అది సో ఇది ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అంటే దాదాపుగా 50, 60, 60, 70 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. గతం నుంచి చాలా రోజుల కానించి ఈ అంతా కూడా శ్మశానాలు గడ్డ ఇది అంతా కూడా. సో గోరెలతో ఉండేది, బొక్కలు వెళ్ళినాయి. వీళ్ళంతా కూడా ఇట్లా పునాదులు తీస్తా ఉంటే బొక్కలు వెళ్ళినాయి. లేదండి, మీరు వన్ సైడ్ ఫేవర్ చేస్తున్నారు. వీళ్ళ గురించే, మార్వాడీల గురించే మీరు ఫేవర్ చేస్తున్నారు. ఇప్పుడు నాట్ టు ఇంటర్ఫియర్ అంటే మీరెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు? మరి మీరెందుకు ఇంటర్ఫియర్ అవుతారు? ఎక్కడో ఉందండి సర్వే నెంబరు, ఇక్కడ సర్వే నెంబర్ ఎక్కడ ఉంది చెప్పండి. అర్థమైంది. అవును, చూపించమంటున్నారు కదా. ఎంఆర్ఓ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఒప్పుకుంటారా లేదా? ఎంఆర్ఓ గారు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటా కాదా? కంప్లైంట్ ఇప్పుడు కంప్లైంట్ పక్కా పెట్టాయి. అర్థమైందా కాలేదా? ఎంఆర్ఓ గారు మేడం ఏమనేసింది క్వశ్చన్? ఆర్డర్ మీ పైన కాదబ్బా. మేడం వేసింది క్వశ్చన్. మేడం ఏమన్నా తెలుసా? ఆ సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్ వేరేది అంటున్నారు కదా, అది చూపిమంటుంది మేడం. అది కోర్టు నడుస్తుంది సార్. మీకు మేము చూపిస్తున్నాము, వాళ్ళు చూపిస్తారు కదా. అవును, ఉన్నాయి కదా. ఎఫ్ఐఆర్ చూపి, ఎఫ్ఐఆర్ కాపీ చూపి, ఎంఆర్ఓ డైరెక్ట్ చెప్పారు కదా. సో చివరాఖరుగా వాళ్ళు ఏదైతే కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ప్రయత్నం చేసిందో, అంటే గేట్ను బద్దలు కొట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే ఇలా బియ్యం ఇచ్చుకున్నటువంటి కార్యక్రమం పెత్రామాస. కాబట్టి మొత్తానికి ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఫొటోస్, ఇక్కడ సమాధులైనటువంటి వాళ్ళ ఫోటోలు, అలాగే గతంలో ఉన్నటువంటి ఫోటోలు, మిగిలినటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలు అన్ని కూడా పెట్టి అక్కడ పిండ ప్రదానం కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఏ విధంగానైతే మనం పెద్దలకు బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం నిర్వహిస్తామో ఆ విధంగానే సేమ్ ఇదే ప్లేస్ లో వాళ్ళు చేస్తా ఉన్నారు. ఈ ప్లేస్ అంతా కూడా మేము గతంలో మా తాతలు ముత్తాతలు సైతం కూడా దీంట్లోనే సమాధులుగా ఉన్నారు. మొన్న ఈ పునాదులు తవ్వుతా ఉంటే బొక్కలు వెళ్ళినాయి, ఇవన్నీ కూడా వెళ్ళినాయి. ఇదంతా కూడా మా సంబంధించినటువంటి కుర్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఆనవాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం ఇది ఎవరు కూడా కబ్జా చేసుకున్నా కానీ ప్రాణం పోయేంత వరకు కూడా వదలం మేము దీన్ని అని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బన్సిలాలపేటలో ఉన్నటువంటి కుర్మ సోదరులు అయితే మాత్రం వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులు వచ్చినది కానీ వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా మాది, ఒక సర్వే నెంబర్లు మార్చి ఇది మాది అని చెప్పేసి కొంతమంది మార్వాడీలు దీన్ని ఆక్రమించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది వాళ్ళ యొక్క వాదన. చూడొచ్చు అక్కడ ఆ కార్యక్రమాలు, ఆ వ్యవహారం అంతా కూడా అక్కడ నడుస్తా ఉన్నది. దాదాపుగా వందలాది మందిగా ఈ కుర్మ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సంబంధించిన కార్యక్రమాలు అయితే నెరవేరుస్తా ఉన్నారు. సో ఏంటి, ఒకసారి పోలీసులు వస్తా ఉన్నారు, మీ కార్యక్రమం మీరు నిర్వహిస్తా ఉన్నారు అంటే వెనక వచ్చేది లేదా? ఇక వెనకొచ్చే లేదా? నా ముంగట పోయేదే మాది మొత్తం 6 నెలల సంది మేము వెనకకే పోతున్నాం. ఇప్పుడు ముంగట ఒకటే పోయాలని గేట్ పలకొట్టి వచ్చేసినాం. మనం పోలీసులు కూడా వచ్చి అభ్యంతరం చెప్తా ఉన్నారు, మీది కాదని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళకి కూడా తెలుసు కానీ వాళ్ళు అందుకే వెళ్ళిపోయారు. అందుకే డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరూ తెలుసు, అది మాదే అని తెలుసు. వాళ్ళు మారడీలు వాళ్ళే వెనకకి వెళ్ళిపోయినారు అన్న. అట్లా
ఎల్మల అయినంటే మంచిగా ఉండేది. రెడ్డిలు ఎల్మల అయితే మంచిగా రేవంత్ రెడ్డి అన్న కూడా మంచిగా సపోర్ట్ చేస్తుండే. మన తలసాని శ్రీనివాస్ యాదవ్ చేస్తుండే. మేమేమో కుర్మ అయితే మేము తక్కువ కులం కదా, మాకు అందుకే ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని పూర్తిగా అద్దానం. ఒరిజినల్ పేపర్లు ఉండగా మీ ఇంట్లో ఉంటే అట్లనే చేస్తారా మీరు? శ్రీనివాస్ యాదవ్ ఒరిజినల్ పేపర్ ఉంటే ఆయన గుంజుకొని ఇట్లా చేస్తూకుంటుండేనా? శ్రీనివాస్ యాదవ్ అయినా కానీ ఆయనకేం ధ్యాస వస్తలేదా? ఇంకా ఈ కుర్మ కులానికి ఇంత చేద్దామని అయితే లేదా? శ్రీనివాస్ యాదవ్ కి ఏం చేస్తుండ ఆయన? ఇంతగానం కొట్లాడుతున్నాం, ఇంత పిల్లల్ని ఇంట్లో నిడిచిపెట్టి వాళ్ళ బియ్యం ఇచ్చుకున్నాం ఇంట్లో, అయినా మళ్ళీ వచ్చినాం వీడికి ఇంకా చుట్టాలని నిడిచిపెట్టి వచ్చినాం మేము. ఆ మాడిబిడ్డ వచ్చాడు కూర్చుంది మాతో పాటు. మళ్ళీ ఏం చేస్తాడు శ్రీనివాస్ యాదవ్? రాడా? వచ్చి ఇది ఏందో తెలియాలి కదా మాకు. ఇన్నేళ్ల నుంచి ఊకున్నాము, చంపేస్తారు కొడతారని ఊకున్నాం. ఇంకా ఊకోవాలంటే ఇప్పుడు ఊకోమిగ మేము 7 దాకా అయితే 6 దాకా మేము ఉంటున్నాం, పోతాం, మేము కొట్లాడతాం కంపల్సరీ. ఎవరికైనా కొట్లాడతాం. కాపాడుకుందాం కుర్మల శ్మశాన వాటికను, కాపాడుకుందాం కుర్మల శ్మశాన వాటికను, కాపాడుకుందాం హిందువుల శ్మశాన వాటికను. వర్ధిల్లాలి కుర్మల ఐక్యత, వర్ధిల్లాలి కుర్మల ఐక్యత. ఇప్పుడు తాళం విరగొట్టినాం మేము, ఇక రానియం వాళ్ళ నీళ్ళకు. వాళ్ళు ఎందుకు వస్తారు? రానియం. పంటడు వచ్చి రాత్రి పూట పక్కనే ఉంటే ఈయన వచ్చి వండుకుంటాం. అంట ఏం చేస్తాం మరి? అది కావాలి మాకు. వచ్చి రేపటి నుంచి విన్నామంట ఏమన్నా కానీ ఏం చేస్తాడో చేయండి. ఆడ మారడానికి కూడా బాధ్యత అంతా ఎమ్మెల్యేది ఎంపీది. స్థానికంగా పోలీసు వాళ్ళని పంపించి మమ్మల్ని నెట్టుతా ఉన్నారు. ఆడోళ్ళని చూడకుండా కూడా వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకుండా చేస్తున్నారు. కాబట్టి మేము మాత్రం రాత్రిపూట వచ్చినా కూడా మాకేమన్నా అయిందంటే మా కాలు ముళ్ళు గుచ్చుకున్నా కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎంపీది. సో మొత్తానికైతే చివరిగా వాళ్ళు చెప్తున్నది, ఎవరు వచ్చినప్పుడు కూడా కేవలం గేట్లు మాత్రమే బద్దలు కొట్టాం, మళ్ళీ తాళాలు వేసినప్పుడు కూడా ఖచ్చితంగా బద్దలు కొడతాం. మేము రేపటి నుంచి ఇక్కడే మేము పడుకుంటాం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే భోజనాలు చేస్తాం, ఇక్కడనే వండుకుంటాం అని చెప్పేసి కూడా ఒక హెచ్చరికలు జారీ చేస్తారు. హిందూ శ్మశాన వాటికల పైన ఈ మార్వాడీల దౌర్జన్యం ఏంటో తేల్చుకుంటాం అని చెప్పేసి కూడా వీళ్ళు కుర్మ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇదే సంబంధించినటువంటి సమాధుల దగ్గర ఈ యొక్క భోజనాల కార్యక్రమం నడుస్తా ఉన్నది. ప్రత్యేకంగా ఈ రోజు అంతా కూడా తాళాలు పగలగొట్టి ఈ శ్మశానం కాడికి ఈ ఉన్నటువంటి బొందలగడ్డకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే. సో ఎందుకోసం ఈ భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్న ఏంటిది ఇలా ఈ శ్మశానం మీరు అన్నటువంటి ఈ బొందలగడ్డ దగ్గర ఏంటి భోజనాల కార్యక్రమం ఏంటిది అంతేంది? ఈ రోజు హైదరాబాద్ లో దాదాపు నిజాం కంటే ముందు నుంచి కూడా కుర్మ కులస్తులు గొర్రెల కాపర్లు, వీళ్ళు గొర్రెల కాపర్లకు సంబంధించిన బొందలగడ్డ ఇది. ఈ బొందలగడ్డలో మేము 100 ఏళ్లుగా ఈ కార్యక్రమాలు నడుపుతా వస్తా ఉన్నాము. ఇది ఈ మధ్య కొందరు ఉదండకులు దీన్ని కొద్దిగా కబ్జాకు గురి చేయడం జరుగుతూ ఉన్నది. ఇందులో ఏం జరిగిందంటే మా తాతల ముత్తాతల శవాలని తవ్వి వాళ్ళ ఎముకలను తీసి నైటే మాయం చేసిర్రు. మా పెద్దలకు రాత్రికి కలలు పడుతూ ఉన్నాయి, వాళ్ళకి నిద్ర వస్తలేదు. దన్మని రాత్రి లేచి కూర్చుంటా ఉన్నారు వాళ్ళు. మాకు భయపడి మా తాతల ముత్తాతలకు ఏమైందా అని వచ్చి చూస్తే వాళ్ళ ఎముకలు లేవు, మాయమైపోయినాయి. ఈ భయానికి మేము అందరం కూడా ఈరోజు ఆటలు కోసి మా వాళ్ళకి మా ఆత్మశాంతి, మా తాత ముత్తాతల ఆత్మశాంతి కోసము ఈరోజు మా చిన్న పిల్లల్ని పెద్దల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేసి ఒక 200-300 మందికి మా తాతల ముత్తాతల పేర్ల మీదుగా అన్నదానం చేసి ఈ ప్రోగ్రాంని ఇక్కడ చేయదాల్చుకున్నాము. ముఖ్యంగా వారి ఆత్మశాంతి కోసం ఈ ప్రోగ్రాం చేస్తా ఉన్నాము. కానీ ఈ జాగాని మేము ఎప్పుడైతే దక్కించుకుంటామో మా తాతల ముత్తాతల పేర్ల మీద ఈ పెట్టిన దాన్ని వాళ్ళ తాతల ముత్తాతల పేర్ల మీద ఇది ఉండేగా ఎప్పుడైతే చేస్తామో అందరము నిలబడి అప్పుడు వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయని కూడా అందరికి పిలుపునిస్తా ఉన్నాము. ఈరోజు 200-300 మందికి అన్నదానం చేస్తా ఉన్నాము. త్వరలో వంట వార్పు ఉంటుంది. మేము గొర్రెల కాపర్లం కాబట్టి ఇక్కడ యాటలు తెంపి మా తాత ముత్తాతల ఆత్మలను శాంతించి ముఖ్యంగా ఈ జాగని మన తొలి వెలుగు ముందుండి నడిపిస్తున్నటువంటి మన తెలు వెలుగు పాశం యాదగిరి గారు, పృథ్వీరాజ్ అన్న గారు, అలాగే ఇక్కడ ఉన్న కుర్మ పెద్దలు అందరూ కూడా ముందుకొచ్చి దీన్ని కాపాడడానికి కంకణం కట్టుకున్నారు, బండారు బొట్టు పెట్టుకున్నారు. ఖచ్చితంగా మల్లన్న, బీరప్ప, అక్క మంకాలి ఆశీర్వాదం కూడా మా గొర్రెల కాపర్ల మీద ఉండి వాళ్ళు ధైర్యంతో దీన్ని కాపాడుతామని మీకు విన్నవించుకుంటా ఉన్నాం. సో మొత్తానికి ఇది పరిస్థితి. చివరిలో ఇదంతా కూడా కార్యక్రమాలు అంతా నిర్వహించిన తర్వాత ఎన్ని అడ్డంకులు వచ్చినప్పుడు కూడా పోలీసులు వచ్చి ఒక పక్కన అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా చివరి ఆఖరికి వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమం ఇదే బొందలగడ్డ పైన భోజనాలు పెట్టాలన్నటువంటి ప్రయత్నం ఏదైతే చేసిందో అది సక్సెస్ కావడం జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా 200 నుంచి 300 వరకు దాదాపుగా
ఇక్కడ మహిళలు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా ఇదే సంబంధించినటువంటి ప్లేస్ లో భోజనాలు చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా కనబడతా ఉన్నది. పోలీసులు సైతం కూడా ఇప్పటికి కూడా హెచ్చరిస్తా ఉన్నారు, మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మాకు చూపెట్టండి, దాని తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఏం జరగబోతా ఉన్నది. ఈ బన్సిలాల్పేటకు సంబంధించినటువంటి ఈ శ్మశాన వాటిక మరి మార్వాడిలదా లేకపోయినట్టయితే ఇప్పుడు అన్నటువంటి కుర్మలదో మరి ఏం తెలుస్తుంది అనేది కూడా చూడాలి.